హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ జనార్దన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వందే భారత్ సినిమా డైరెక్టర్ అండ్ కమ్ ప్రొడ్యూసర్ అండ్ నన్ అదర్ దెన్ ఈజ్ మల్లం రమేష్ సార్. అండ్ ఈజ్ ఎ టీచర్, వెంట్రిలాక్విస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్, సోషల్ వర్కర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నిటికంటే బెస్ట్ హ్యూమన్ బీయింగ్. హాయ్ సార్, నమస్తే. నమస్తే జనార్దన్. చాలా సంతోషం. ధీరజ్ టీవీ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సార్, మీ కుటుంబ నేపథ్యం, ఎక్కడ పుట్టారు, ఏంటి? మా కుటుంబ నేపథ్యం చెప్పే ముందు మా గురువుగారు డాక్టర్ నేరళ వేణుమాధవ్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆయనే మాకు అందరికి అందరికీ గురువు కాబట్టి వేణుమాధవ్ గారికి నమస్కరించి, వారు ఉన్నా లేకపోయినా సరే వారికి జోహార్లు అర్పిస్తున్నాం. ఇక నేను పుట్టింది వెన్నవరం. అది ఖమ్మం దగ్గరలో ఉంటుంది. ఖమ్మం డిస్టిక్ కాదు, అది ఖమ్మం దగ్గరలో ఉంటుంది. అది మహబూబాబాద్ జిల్లాకు డివైడ్ చేశారు కదా. అక్కడి నుంచి నేను స్కూల్ రీత్యా బాల్యంలోనే ఖమ్మం వెళ్ళిపోవడం, మా ఫాదర్ ఇల్లు కొనటం. ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు సార్? ఫాదర్ అప్పుడు పాత కాలంలో పట్టువారి పటేల్ పట్టువారి అంటారు కదా. అంటే పట్టువారి మాది బంజారాల చరిత్ర. అంటే వందలాది ఎకరాల భూమి ఉంది మాకు. ఆ పేదవాళ్లకు దానాలు చేయటాలు, వదిలేయటాలు. వరంగల్ గాంధీ హాస్పిటల్ ప్లేస్ కూడా మాది. చరిత్ర గల కుటుంబం మాది. ఖమ్మం వెళ్ళిన తర్వాత నేను స్కూల్లో చదివాక అక్కడే కంటిన్యూ అయ్యి అక్కడే ఆర్టిస్ట్ అయ్యి. సినిమాల్లో ఎలా అయితే రాజులు అలా దానాలు చేస్తూ వచ్చారో అలాంటి నేపథ్యం ఉంది మీకు. సో అక్కడ నుంచి వచ్చింది అనుకుంటా బేసిక్గా మీకు సర్వీస్ కానీ, సోషల్ అవేర్నెస్ కానీ, సోషల్ వర్కర్ కానీ. సూపర్ సార్, నిజంగా. అయితే మీరు ఈ ఆర్టిస్ట్గా ఎలా, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు మీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనేది మీకు ఎప్పుడు తెలిసింది? దానికి అలాగే ఎవరైనా గురువు ఉన్నారా? అది తెలిసింది ఫస్ట్ టైం ఎలా తెలిసింది? ఎక్కడ ఫస్ట్ అవార్డు కానీ, మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ? నేను స్కూల్ ఏజ్లోనే నాటికి రాశాను. స్కూల్ ఏజ్లో నాటికి రాశాను. ఎందుకు ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు. ఇప్పుడు లాగా మొత్తం కమ్యూనికేషన్స్ లేవు కదా. నాటికి రాసిన తర్వాత నాకు టాలెంట్ ఉందని నాకు తెలుసు, సపోర్ట్ ఎవరు లేరు. మా ఫాదర్ కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు వాళ్ళు కోపడేవాడు, స్టడీస్ పోతుంది. ఆ తర్వాత ఆర్టిస్ట్ నాలో ఉన్నాడు కానీ మరి ఏ లైన్లో వెళ్ళాలో తెలియని క్రమంలో డాక్టర్ నేరళ వేణుమాధవ్ గారి ప్రదర్శన ఖమ్మంలో కాలేజీలో నేను చదివేటప్పుడు SR&BGNR డిగ్రీ కళాశాల, అప్పుడు ఇంటర్ కూడా అక్కడ ఉంది. చదివేటప్పుడు నేను ఆయన ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యాను. నేను ఆర్టిస్ట్గా మారిపోయా. ఆయన కలిసిన తర్వాత ఆయన సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. ఆర్టిస్ట్గా మారిపోయిన తర్వాత అదృష్టవశాత్తు స్టార్టింగ్ రేజింగ్. అంటే ఇప్పుడున్నంతమంది ఆర్టిస్ట్ అప్పుడు లేరు కాబట్టి ఆ కాలంలో స్టార్టింగ్ సక్సెస్ అన్ని. దాంతో జాతీయ స్థాయి గుర్తింపు కూడా పొందాను అప్పట్లో. మీరు ఫస్ట్ అంటే మీ లోపల ఇన్నోవేటివ్ టాలెంట్స్ ఉన్నాయి, మిమిక్రీ అని, వెంట్రిలాక్విజం అని. సో మీరు చేసిన ఫస్ట్ ఐటమ్ ఏంటి మిమిక్రీలో? మీకు వచ్చిన వాయిస్ కానీ చేసిన ఫస్ట్ ఏది? ఫస్ట్ ఐటము ఇప్పుడు ప్రేక్షకులు తెలుసో తెలియదు నాకు తెలియదు. నేను ఫస్ట్ చేసింది కుర్బానీ సినిమాలో లైలా హో లైలా అని ఒక పాట ఉంది. ఆ పాటకి మ్యూజిక్ చేసాను. బట్ బిగ్ సౌండ్ అయితే ఎక్కువ ఉంటే అది వేరే ఉండేది. బట్ ఫస్ట్ ఐటమ్ అన్నావు కాబట్టి అది చెప్తున్నా. లైలా హో లైలా ప్రేక్షకుల కోసం ఒకసారి. ఓకే. ఈ మ్యూజిక్ చేశాను అప్పుడు. పెద్ద మైక్లలో వేరే వస్తాయి. ఇప్పుడు అంటే టచ్ లేదు, అది వదిలేసా కాబట్టి ఇప్పుడు లేవు. ఆ తర్వాత ఈ మ్యూజిక్ లో ఉంటుంది కదా, దీని నుంచి రకరకాల మ్యూజిక్లు. ఉదాహరణకు అప్పట్లో పాట ఉండేది ఎక్కుదో తీరని, ఇట్లాంటివి కానీ క్యా హువా తేరా ఇట్లాంటి మ్యూజిక్లు చేసేసరికి కొత్త ఐటమ్ కింద అందరి దృష్టిలో పడిన తర్వాత ఒకేసారి 3 శబ్దాలు, ఒకేసారి ఒక గొంతు నుంచి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా 2-3 శబ్దాలు అనుకరించుకోవచ్చు. 3 sounds at a time. ఎస్, 3 sounds at a time. అంటే రైల్వే స్టేషన్ వాతావరణం తీసుకుంటే ఇది ఇప్పటికి కూడా బాగుంటుంది. అంటే 3 sounds కదా. రైల్వే స్టేషన్ వాతావరణం తీసుకొని ఆ తర్వాత పక్కనే మోటార్ సైకిల్ గుర్రం వస్తే ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు. రైల్వే స్టేషన్ వాతావరణంలో ట్రైన్ దూరం నుంచి వచ్చింది. రైలు రకాలు ఉంటాయి, డీజిల్ ఇంజిన్, ఎలక్ట్రికల్ ట్రైన్, స్టీమ్ ఇంజిన్ అట్లా ఉన్నాయి కదా. బట్ ఇప్పుడున్న ట్రైన్ వేరు, అప్పుడున్న ట్రైన్ వేరు. ఎలక్ట్రికల్ ట్రైన్ కానీ డీజిల్ ఇంజిన్ తీసుకుంటే ఇది డీజిల్ ఇంజిన్.
ఎలక్ట్రిక్ ట్రైన్ చాలా స్పీడ్గా పోయిన తర్వాత దూరం వెళ్ళా కూడా పట్టాల సౌండ్ వినిపిస్తుంది, అంత ఎఫెక్టివ్ ఉంటుంది. ఇంకెళ్ళిపోతుంది ట్రైన్. ఇంత స్పష్టంగా వినపడుతుంది, అంటే చిన్నగా వినిపిస్తుంది. అదే బొగ్గు ఇంజన్ మాత్రం సిస్టమేటిక్ ఉంటుంది, దూరం చూస్తుంటే ఎలా ఉంటుంది, కదిలిపోతుంటే ఎలా ఉంటుంది. రొటేషన్ ప్లీజ్. మద్రాస్ నుంచి హైదరాబాద్ జనతా ఎక్స్ప్రెస్ 2 నిమిషంలో 2 ప్లాట్ఫామ్ దిక్కి వచ్చేటకొచ్చి ఇద్దాము కానివ్వండి. స్టేషన్ రైలు వచ్చి ఆగింది, సందడి ఉంటుంది స్టేషన్ లో. చాయ్ 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 పల్లె 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 పూరి పూరి మసలుడే చాయ్ ఈనాడు సాకే ఈరోజు తెలంగాణ రెండు కళ్ళు ఏమో నారాయణ ధర్మం చేయండి బాబు నారాయణ, రెండు కళ్ళు లేవో నారాయణ. ఈ చిరుతల సాంగ్లు ఎవరు చేయలేరు, అంటే ఇంకోలాగా చేయొచ్చు, ఇట్లా తీయలేరు. ఈ చిరుతలు కొడుతుంటాయి. బాబు గుడ్డి బాబు ధర్మం చేయండి బాబు. ఏమయ్యా నువ్వు గుడ్డివాడా? అవును బాబు నీ గుడ్డి బాబు, ధర్మం చేయండి బాబు. నువ్వు గుడ్డివాడి నాకేంటి నమ్మకం? నేను గుడ్డని మీకు నమ్మకం లేదా బాబు? మిమ్మల్ని నమ్మిస్తా చూడండి బాబు. అడి చూడండి బాబు, ఒక ఆయన దూరైన టోపీ పెట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని వస్తున్నాడు, చూసారా బాబు? చూస్తానే. ఆయన మీకు కనిపిస్తున్నాడు బాబు? కనిపిస్తున్నాడా? నాకు కనిపించట్లేదు బాబు. ఇలాంటి సన్నివేశాలు జరుగుతుంటాయి. సరే ట్రైన్ కదిలి వెళ్ళిపోతుంది. ట్రైన్ సౌండ్ స్టార్టింగ్ అయింది చెప్పడం అవసరం లేదు, అన్ని ట్రైన్లు అవుతాయి. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్లో హీరోయిన్ అవుతుంది. ట్రైన్లో ఒక సినిమా సన్నివేశం తీసుకుని 3 సౌండ్లు అని చెప్పారు కదా, అందుకు ట్రైన్లో హీరోయిన్ అవుతుంది. సింగిల్ సౌండ్. మోటార్ సైకిల్ విలన్ వస్తాడు ప్రకాష్ రాజు, హీరోయిన్ ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేయాలని, ఫాలో అయ్యి ట్రైన్ ఎక్కాలని. ఫాలో అయిన తర్వాత హీరో సంగతి తెలిసి వెంబడే జట్కా మీద బయలుదేరతాడు, హీరోయిన్ రక్షించాలి, హీరోయిన్ అన్నాడు. ఇది 3 వేరు. అయితే ఇప్పుడు ట్రైన్ వెళ్తున్నప్పుడు పక్కన మోటార్ సైకిల్ వచ్చింది అనుకో, అప్పుడు 2 సౌండ్, ట్రైన్ అండ్ మోటార్ సైకిల్ ఎట్ ఏ టైం. సో హీరో జట్కా మీద వస్తాడు కదా, ఆ జట్కా ట్రైన్ మోటార్ సైకిల్ కలుసుకుంటారు. అప్పుడు ఎట్ ఏ టైం 3 సౌండ్స్. ఒకేసారి 3 శబ్దానికి తీర్చుకోవచ్చు అని ఇప్పటికీ ఉన్న ఆర్టిస్టులు కూడా చేయలేరు, ఎంత చక్కగా చేశారు. సూపర్ గా 3 ఎట్ ఏ టైం. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ అసలు. అలాగే మీకు ఫస్ట్ స్టేజ్ అవార్డు ఎప్పుడు ఎక్కడ వచ్చింది? ఫస్ట్ స్టేజ్ అవార్డు ఇచ్చే ముందు ఫస్ట్ డబ్బులు ఎవరు ఇచ్చారో చెప్పాలి. డబ్బులు ఎందుకంటే డబ్బులు ఇచ్చారని మర్చిపోతున్నాను. మొదటి రెమ్యునరేషన్ 15 రూపాయలు. 15 రూపాయలు. అది 1980s లోనో ఏదో, నా డేట్ గుర్తులేదు. మల్లేశం గారిని, ఆయన స్కూల్ హెడ్ మాస్టర్, కలకోట అని ఒక ఊరుంది ఖమ్మం జిల్లా, కలకోట. అక్కడ స్కూల్ ఫంక్షన్ పిలిచినప్పుడు నేను కొత్త ఆర్టిస్ట్ కదా, కొత్త ఆర్టిస్ట్ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళు పెద్ద పెద్ద కళాకారులందరూ వచ్చి ఈయన ఏం దేవుంది అన్నట్టు చూశారు. నేను కొత్త, నేను వినయంగానే ఉంటాను మొదటి నుంచి. అయితే పాటలు పాడుతుంటే, పాటల కంటే నా మిమిక్రీ ఎప్పుడైతే చేశానో, పాటలుగా ఉద్దితన ప్రోగ్రామ్ కావాలని మొత్తం 4 సార్లు చేయించాను. దూసుకెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితి, అది కూడా చెప్తున్నా. అప్పట్లో ఇది కొత్త కాబట్టి నేను అలా పరిచయం అవుతుంది జనాలకు కాబట్టి దూసుకెళ్ళిపోయింది. తర్వాత ఆయన 15 రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారు, మల్లేశ్వర సార్. 15 రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చిన విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి మొదటి రెమ్యూనరేషన్. తర్వాత వెంట్రిలాక్విజంలో కొంతకాలం తర్వాత మాట్లాడే బొమ్మ తీసుకున్నాను. ఈ మాట్లాడే బొమ్మ తీసుకున్నప్పుడు చాలా మంది మాట్లాడే బొమ్మ అడ్రస్ చెప్పేవాళ్ళు కదా అప్పుడు సీనియర్లు. చెప్పేవాళ్ళు కాకపోతే ఏమైంది, నేను బివి సత్యనాగేష్ గారు, ఆయన హిప్నటిస్టు, సైకాలజిస్టు, ఆయన మాట్లాడే బొమ్మ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. పట్టాభిరామ్ గారి బ్రదర్ కూడా, ఓన్ బ్రదర్ బివి సత్యనాగేష్ గారు. ఆయన మాట్లాడే బొమ్మ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. మా ఇద్దరు పరిచయం అయిన తర్వాత నాకు ఇట్లా కావాలంటే తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన వల్ల నాకు బొమ్మ దొరికింది. అది దొరికాక నాకు లైఫ్ టర్న్ అయిపోయింది. అయితే మాట్లాడే బొమ్మ టెక్నిక్స్ నాకు జీవీఎన్ రాజు గారు, మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీఎన్ రాజు గారు, ఆయన చెప్పే టెక్నిక్లు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకు గుర్తులేదు, నాకు గుర్తుంది. నిజం అండి అన్నాడు ఆయన. మీరే చెప్పారండి నాకు టెక్నిక్లు అంటే, నిజం అని ఆయన ఆశ్చర్యపోయారు. అంటే గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది ఈ క్రమంలో నేను మాట్లాడే బొమ్మ తర్వాత విస్తరింపజేయబడి నా కమ్యూనికేషన్స్ ఎక్కువ. అంటే నేను అప్పుడే విషయం ఏంటంటే ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి రెమ్యూనరేషన్ తీసుకున్న కళాకారుడు నేనే. అది ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి రెమ్యూనరేషన్ తీసుకున్న కళాకారుడు. గ్రేట్. అక్కడ నుంచి అంటే ఆర్టిస్ట్గా, వెంట్రిలాక్విస్ట్గా ఉంటూ యాజ్ ఎ టీచర్గా
అంటే మామూలుగా ఇప్పుడు ఈ ఆర్ట్ ఫామ్ మొత్తం డిగ్రీలో పరిచయం అయిందా సార్? డిగ్రీ కాదు. మిమిక్రీ ప్రస్థానం. నేను చెప్పాను స్కూల్ ఏజ్‌లో స్కూల్ నాటిక ఏజ్‌లో రాశాను స్కూల్ చెప్పా కదా! ఏజ్‌లో నాటికలు రాశారు. ఆ తర్వాత బట్ ఇంటర్‌లో మిమిక్రీ. గురువుగారి ప్రోగ్రామ్ చూశాను. ఓకే. ఇంటర్ నుంచి స్టార్ట్. ఇంటర్ నుంచి స్టార్ట్. ఓకే. ఆ తర్వాత ఇక అది ఆగలే. హ్మ్. ఇక్కడ విషయం ఏంటంటే మొట్టమొదటిసారి నీ పోటీలో పార్టిసిపేట్ చేశా చెప్పలే. హ్మ్. ఫస్ట్ పోటీలో పార్టిసిపేట్ చేస్తే నాకు ఫస్టే సెకండ్ ప్రైజ్ వచ్చేసింది. వావ్! అది ఫస్ట్ టైమే సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్. ఎందుకు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఆ కాలేజీలో ఉన్నటువంటి లీడర్‌కి వచ్చింది. ఓకే. లీడర్ లేకపోతే ఇక నాకు లీడర్‌కు మరి పోటీ చేయకూడదు. లీడర్ అంటే ఇక మరి ఏం జరిగిందో తెలీదు. తర్వాత అదే నేను మళ్ళీ సిటీ లెవెల్‌లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ నాకు ఫస్ట్ వచ్చింది. హైదరాబాద్‌లో. ఓకే. ఆ తర్వాత నెహ్రూ కేంద్రం వాళ్ళు నన్ను ఏం చేశారు, నేషనల్ లెవెల్‌లో తీసుకెళ్లారు. కర్ణాటక జిల్లా మాండ్య, శ్రీరంగపట్నం అంటారు దాన్ని. శ్రీరంగపట్నం. ఓడిలో తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ నేను జాతీయ స్థాయి గుర్తింపు పొందాను. హ్మ్. అట్లా నేను కంటిన్యూగా తారాస్థాయికి చేరిన తర్వాత ట్రూప్ ఏర్పాటు చేశా. ఒక చోటు నుంచి ఒక చోట ప్రదర్శనలు ఇస్తూ ఆ కళను గుర్తించి దాన్ని ఇంకా నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్ అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళా. నేను కొంతమంది మిమిక్రీ ఆర్టిస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చా ఖమ్మం జిల్లాలో గాని. మిమిక్రీ కాకుండా గవర్నమెంట్ కూడా నా సర్వీస్ యూజ్ చేసుకుంది. ఒక 700 మెంబర్స్‌కి ఇచ్చుంటారు. 700 మెంబర్స్‌కు హైదరాబాద్‌లో లలిత కళాతోరణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్చరల్ సీఎం అయిన తర్వాత ఆయన ప్రభుత్వాన్ని ప్రచారం చేయడం కోసం 700 మంది కళాకారులు ట్రైనింగ్ టీమ్‌ని పెట్టుకున్నా నేను. ఓకే. టీమ్ కోఆర్డినేటర్స్‌ని పెట్టి నేను దాన్ని మొత్తం చూసుకొని ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. హ్మ్. అయితే ఇక్కడ ఒక విషయం తెలియాలి. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక అనే పదం ఎందుకు వాడంటే ఆయన సీఎం కాకముందు ఆయనకు పాదయాత్రకు మొత్తం ఇన్ఛార్జ్ నేనే. వావ్! పాదయాత్ర కళా రాజశేఖర రెడ్డి బృందాలు గారి పాదయాత్రకు. కల్చరల్ ఇన్ఛార్జ్ నేనే. ఓకే. పాదయాత్రకు పాటలు రాసింది, డైలాగ్ చెప్పింది, ఆర్టిస్ట్ సెలక్షన్ నేనే. దాదాపుగా 72 రోజులు అది. 10 రోజుల మధ్యలో రాజమండ్రిలో రెస్ట్ తీసుకున్నాడు ఆయన. 62 రోజులు యాత్ర జరిగింది. చేవెళ్ళ టు ఇచ్చాపురం. వావ్! దానికి సంబంధించి కూడా నేనే. సూపర్ సార్. సూపర్. లెజెండరీ అండ్ పొలిటీషియన్ ఆయన. చాలా ఆయన వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఫ్రీ గాని చాలా జరిగాయి. అలాగే సోషల్ వర్కర్‌గా అంటే ఆర్టిస్ట్‌గా ఉంటూ సోషల్ వర్కర్‌గా ఉన్నారు. ఇలా పొలిటికల్‌గా కూడా సపోర్ట్ చేశారు. యాస్ ఎ టీచర్‌గా మీ జర్నీ ఎలా ఉంది సార్? టీచర్‌గా ఏంటంటే టీచర్‌గా ఎక్కడ చేశారు? ఏంటి ఆ సబ్జెక్ట్ గురువు ఏంటి? గారి సూచన మేరకు హ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది ఆ ఊరు. మోతుగూడెం అంటారు దాన్ని. దిగువ సీలేరు వీఆర్‌పురం సమితి అంటారు. చింతూరు మండలం. హ్మ్. అక్కడ చేశాను నేను ఫస్ట్ అపాయింట్‌మెంట్. ఓకే. చేసిన తర్వాత మళ్ళీ నేను అనుకోకుండా జర్నలిస్ట్‌గా జాయిన్ ఈనాడులో. హ్మ్. అక్కడ టీచర్ అంటే సైన్స్ టీచర్. జర్నలిస్ట్‌గా. అక్కడే ఇది టీచర్ అనేది టెంపరరీ అప్పుడు. అప్పటికి టెంపరరీ. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు 1984 ఆ టైంలో హ్మ్. నేను ఇంటర్మీడియేట్ నాకు అసలు చదువు అయిపోలేదు. హ్మ్. డేట్ ఆఫ్ బర్త్ కొంచెం ఎక్కువ పడింది. అది నాకు కలిసి వచ్చింది జాబ్. ఆహా! ఓకే. 18 ఇయర్స్ నిండాలి కదా! నేను ఎక్కువ అయ్యేసరికి అది నాకు ఎగ్జామ్ రాయడానికి సరిపోయింది. ఆహా! అయితే జాబ్ దొరకగానే వెంటనే నేను జాబ్‌కి ఇక రానున్న కాలం పరిస్థితి తెలీదని జాబ్‌కెళ్ళిపోయా. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈనాడు విలేకరి ఖాళీ ఉంది. ఓకే. దాంతో అక్కడ ఎవరు అప్లై చేయడానికి కూడా రాలేదు. నేను ఈనాడు విలేకరి సెలెక్ట్ అయ్యా. ఆ క్రమంలో ఏందంటే చేకూరు కాశయ్య గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు పరిచయం అయ్యారు నాకు. హ్మ్. సన్నిహితులు చాలా మంది పరిచయం. అందరూ పరిచయమే. అప్పుడు నేను ఆయన ఆర్టిస్టు, జర్నలిస్ట్‌గా పరిచయం అయిన తర్వాత టీచర్‌గా ఇట్లా నాకు ట్రాన్స్‌ఫర్ చేయాలనేసరికి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఖమ్మం దగ్గరికి వైరాగ్ ట్రాన్స్‌ఫర్ చేశారు. హ్మ్. అంటే ఇక నేను అర్బన్ ఏరియాకొచ్చా ఏజెన్సీ ఓకే. నుంచి. ఓకే. ఆ తర్వాత సత్యనాగేష్ గారు పరిచయం కావటం, మాట్లాడే బొమ్మ కొనటం, ఇక కల్లూరులో పనిచేయటం. కల్లూరు నుంచి వెంట్రులాక్విజం ఎస్టాబ్లిష్ అయ్యాను నేను. హ్మ్. అది కొంతవరకు చరిత్ర అది. హ్మ్. రిపోర్టర్‌గా ఎలా ఉంది సార్ మీ జర్నీ? ఎన్ని సంవత్సరాలు చేశారు ఈనాడులో? ఇక్కడ టీచర్‌గా ఒకటి చెప్పాక రిపోర్టర్ చెప్తా. యాహ్! టీచర్‌గా ఏంటంటే అందరు టీచర్లు ప్రమోషన్ చేసి ఆఫీసర్ కావాలనుకుంటారు. ఆ! కానీ నేను హైదరాబాద్ రావటం కోసం డిమోట్ అయ్యి. ప్రమోషన్ వదిలేసుకుంటే నేనున్న క్యాడర్‌లో ఇక్కడికి రావచ్చు కాబట్టి ప్రమోషన్ వదిలేసుకున్నా. వావ్! టీచర్‌గా నాకు ప్రమోషన్ లాస్. కానీ ప్రమోషన్. ఆర్టిస్ట్‌గా అదే క్యాడర్‌లో వచ్చాను కాబట్టి నాకు మీరు ఆర్టిస్ట్‌గా వచ్చారు కాబట్టి హ్యాపీ. బట్ అక్కడ ప్రమోషనే పోయింది. వదులుకున్నా. ప్రమోషన్ వదులుకున్నా ఆర్టిస్ట్ కళ కోసం ప్రమోషన్ కళ వదులుకున్నా. కోసం. వాహ్! ఇప్పుడు జర్నలిస్ట్‌గా అంటే ఏందంటే నేను మొట్టమొదటి రాసిన వార్త ఫ్రంట్ పేజ్‌లో వచ్చింది. వావ్! సూపర్ ఇది. ఈనాడు స్టేట్ ఫ్రంట్ పేజ్‌లో. వాహ్! అప్పుడు జిల్లా ఎడిషన్స్ లేవు. ఆ! పులి మనుషుల్ని చంపటం ఇదంటే ఆ పులిని ఎవరో చంపితే పులిని చంపడం తప్పని రాసేటప్పుడు ఫ్రంట్ పేజ్‌లో ఏశారు. వాహ్! ఫస్టే. సూపర్. అట్లా అంటే నేను ఏది స్టార్ట్ చేసినా అది హై లెవెల్‌లోనే ఉంది నాకు. అది హ్మ్. నాకు లాభం కలిగింది. హ్మ్. ఆ తర్వాత ఒక ఈనాడులో పాజిటివ్‌గా కలిసొచ్చింది. కలిసొచ్చింది. హ్మ్. నేను రాయడం కూడా బాగా రాసేవాడిని. జర్నలిస్ట్‌గా శ్రీరామ్ గారు అని ఆయన ఈటీవీలో చేశారు. హ్మ్. అది సారీ ఎన్టీవీ, ఈనాడు, జ్యోతి ఆయన శ్రీరామ్ గారు మాకు గురువుగారు జర్నలిజంలో. హ్మ్. అక్కడ సక్సెస్ అయ్యాను. పొలిటికల్ బాగా రాసేవాడిని. వెంగళరావు గారు,
కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తర్వాత తిలక ప్రసాద్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉదాహరణ చెప్తాను. భట్టి గారు ఈనాడులో ఎన్ని ఇయర్స్ సార్? ఈనాడులో మీ ఎక్స్పీరియన్స్? 14 సంవత్సరాలు చేశాను. హెచ్ఎంటీవీ. హెచ్ఎం టీవీ తర్వాత దాంట్లో కొన్ని ఇయర్ చేశా. అంటే చేయటం కదా, ఎపిసోడ్స్. తర్వాత ఆంధ్ర జ్యోతిలో ఒక 6 నెలలు చేశా. అంటే 15 ఏళ్ళ పైగా జర్నలిస్ట్గా అనుభవం ఉంది. 16 ఏళ్ళు. 16 ఏళ్ళు. ఈ జర్నలిస్ట్కి ఎప్పుడైనా సరే సినిమా నాలెడ్జ్ ఉంటుంది, రాసే నాలెడ్జ్ ఉంటుంది. అందుకే నేను సినిమా తీయడానికి మాటలు నేనే రాసా. అది టైం ఎక్కువ పట్టింది. బికాజ్ టెర్రరిజం వ్యతిరేకంగా దేశాన్ని ప్రేమించాలి, తీవ్రవాదం వద్దు అనే కాన్సెప్ట్ కాబట్టి దాని మతాలు ఉంటాయి కాబట్టి సందేశాత్మకమైనటువంటి చిత్రం. ఎంత మంచి సక్సెస్. సుమన్ గారిని పెట్టి తీశారు యాక్షన్ హీరో. సుమన్ గారు బాగా సహకరించారు. మేము చిన్నప్పుడే చూసాం. యాక్షన్ అంటే బ్రూస్లీ లాగా ఉండేది. మనకి ఇండియాకు ఒక అర్జున్, సుమన్ గారు అంటే ఒక బ్రూస్లీ. అంత మంచి ఫైటర్, చాలా అందగాళ్ళు చాలా. అలాంటి పర్సన్తో చేశారు మీరు. అది ఎలా ఉంది సార్ అసలు? అంటే ఇండస్ట్రీకి మీరు కొత్త, యాజ్ ఎ డైరెక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా. అంటే గోస్ట్ రైటర్గా పాత, డైరెక్ట్గా రావటం కొత్త. ఎలా ఉంటుంది ఆ జర్నీ? ఎలా అనిపించింది మీకు? నాకు ఈజీ. స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి డైరెక్టర్? స్ట్రగుల్స్ అంటే మోసం చేస్తారు ఒకటి. నాకు వర్త్ అనేది నాకే క్రియేట్ అయ్యింది కాబట్టి ఇంటర్నల్గా. స్క్రిప్ట్ విషయం నాకు భయం ఏం లేదు. కొంతమంది ఎప్పుడైనా టీం పెట్టుకోవాలి. స్క్రిప్ట్ విషయం నాకు భయం లేదు. డైలాగ్ పవర్ఫుల్ డైలాగ్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎలాంటి డైలాగ్ ఉంటాయంటే, ప్రపంచంలో అత్యధిక శాతం దేశద్రోహులున్న దేశం భారతదేశమేరా అనే డైలాగ్ ఉంది. అంటే అర్థం ఏంటి? మన దేశద్రోహులు ఎక్కువ. నేను డైలాగ్ అట్లాంటి పవర్ఫుల్ డైలాగ్ రాసేది నేను. సరిగా ఆ సినిమా దాంట్లో పోతే మళ్ళీ అది వేరు, దాని మెసేజ్ వేరు. అయితే దాంట్లో నాకు ఏమి ఇబ్బంది అనిపించలే. టీంతో ఉన్నాను కాబట్టి నేను ఏకాభిప్రాయం తీసుకున్నా, టీంతో డిస్కస్ చేసేవాడిని. డైరెక్టర్గా నాకు ఇబ్బంది అనిపించలేదు, రైటర్గా ఇబ్బంది అనిపించలేదు. కానీ చాలా రోజులు పట్టింది. ఆల్మోస్ట్ ఎంత సార్ ఈ మూవీ తీయడానికి పట్టిన సమయం? ఎన్ని ఇయర్స్ పట్టింది? 1 year, 2 years? అంటే షూటింగ్ కు ఎక్కువ పట్టలే. 1 month లో తీసేసి 1 month లో షూటింగ్ అయిపోయింది. కానీ ఎడిటింగ్, డబ్బింగ్ వగైరా మాత్రం కొత్తగా తీసిన వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే, వీళ్ళు మాట మారుస్తారు, లేట్ చేస్తారు. ఒకడినంటే తిడతాం అందరినీ అయ్యేసరికి ఈ వ్యవస్థ ఇలా ఉందని చూసినట్టు కొంచెం కోపడ్డట్టు చేస్తే టైం ఎక్కువ తీసుకుంది. స్క్రిప్ట్కి ఎక్కువ తీసుకుంది. మీరు అనుకున్న సమయానికి రిలీజ్ కాలేకపోయింది అంటున్నారా? అట్లా ఏమన్నా అసలు జరిగింది ఏంటంటే, కరోనాకు ముందు సినిమా థియేటర్ జనం వచ్చేవాళ్ళు. ఓకే. కరోనా తర్వాత జనం రావడం తగ్గుతున్నారు క్రమంగా. ఓటీటీలు వచ్చినాయి. నేను కరోనాకు ముందు అనుకున్నా, కానీ కరోనా తర్వాత తీసి ఎందుకు నేను దేశభక్తి సినిమా ఎందుకు తీసుకున్నంటే, తీవ్రవాదం, దేశ పట్ల వ్యతిరేక భావాలు ఉండటాలు ఇవన్నీ పక్కకు తప్పించి ఒక సన్మార్గంలో తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ తీసా. అది ఆడదా ఎంత అనేది వేరే విషయం. సుమన్ గారు కూడా బాగా కాన్సెప్ట్ నచ్చింది. సుమన్ గారు ఎంత గొప్పవారంటే, షూటింగ్ సహకరించారు, మాట మీద ఉన్నారు. నాకు ఆయన ఒక రోజు రెమ్యునరేషన్ తీసుకోకుండా వెనక్కి ఇచ్చేసారు. అది మామూలు విషయం కాదు. మళ్ళీ అవసరం ఇంకో రోజు చేస్తే నీకు కొత్త వాళ్ళని సపోర్ట్ చేయాలి, దేశభక్తి కంటెంట్ అనేది మాట కూడా అన్నారు. అఫ్ కోర్స్ సుమన్ గారు ఇంత మంచివారని తెలిస్తే ఇంకా ముందు నుంచే స్క్రిప్ట్ మార్చి ఎక్కువ ఉండేటట్టు చూసుకునేవాడిని. రిలీజన్ జనానికి నచ్చింది, ప్రచారం అనేది సరిపోలే నాకు. ఈ దేశభక్తి అంటే సుమన్ గారిలో కూడా ఎక్కడో విన్నాను నేను. ఆయన కూడా ఇక్కడ ఆర్మీకి సంబంధించిన కోటర్స్ సంథింగ్ ఆయన ప్లేస్ ఫ్రీగా ఇచ్చారని చెప్పి. కాబట్టి ఇద్దాం అనుకున్నారా, ఆ ప్రాసెస్ లో ఉంటుంది ఈ లింక్. అంటే దేశభక్తి గురించి కాబట్టి కంప్లీట్ అయిపోయారు. బట్ మీరు అనుకున్నట్టు అంటే ప్రొడ్యూసర్గా ఎలా ఉంది సార్? మీరు ప్రొడ్యూసర్గా ఏమైనా సినిమా? ప్రొడ్యూసర్గా చిన్న సినిమాలకు గ్యారెంటీ లేదు. ఆ గ్యారెంటీ లేని దాంట్లో నేను అబద్ధాలు చెప్పదలుచుకోలేదు. గ్యారెంటీ లేని దాంట్లో కొంచెం ఇబ్బంది అనేది ఉంది నాకు. బట్ జనానికి సినిమా నచ్చింది. అది ఇంకా అప్పుడప్పుడు ఆగస్టు 15 నాడో, జనవరి 20 నాడో ఎక్కడ చోట వేయటం, దాన్ని ఇంకా కొంతకాలం ఉంటుంది సినిమా. ప్రొడ్యూసర్ మాత్రం ఈ రోజులలో పెద్ద ప్రొడ్యూసర్లు అంటే ప్రచారం బాగా చేసుకోగలిగిన వాళ్లకు సినిమా బాగుంది, వర్కౌట్ అవుతుంది. ప్రమోషన్ బాగుండాలి. చిన్న సినిమా అయినా పెద్దవాళ్ళు రిలీజ్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ సినిమాకు అంటే ఎంత అయింది అనేది మనకి ఏమైనా షేర్ చేసుకోవచ్చు? అది వేరే విషయం. ఫైనాన్షియల్ 1 crore. మీరు అనుకున్న కాన్సెప్ట్, మీరు అనుకున్నది తీయాలనుకున్నారు, తీశారు. కొన్ని మార్పులు చేర్పులు చేద్దంటే డబ్బులు తినేశారు కదా, దాంతో కొన్ని చిన్న సవరణ చేయలేకపోయా, అది వేరే విషయం. సుద్దాల శివతేజ్ గారు కథ వినగానే పాట రాశారు. వెంటనే పాట రాసిచ్చారు. జై 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 భారత జెండా అనే దేశభక్తి, దేశానికి బతుకంతా అర్పించుటి నా ఎజెండా, ఇట్లా చాలా బాగా రాశారు సుద్దాల శివతేజ్ గారు సినిమాలో. అలాగే మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులకు కూడా లైఫ్ ఇచ్చారు. అంటే అందులో మ్యూజిషియన్లు కూడా, మిమిక్రీ ఆర్టిస్టులకు ఎక్కువ, కొంతమంది మ్యూజిషియన్స్ కి నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎక్కడో చోట సెట్ చేశారు. కళాకారులందరికీ ఇందులో భాగస్వామ్యం కల్పించారు. అంటే మీ పాత్రలు ఏదో ఒక రకంగా సపోర్ట్ చిన్నదో పెద్దదో కానీ మొత్తానికి డిసప్పాయింట్ చేయలేదు. అందరికి దాదాపుగా
మా వాళ్ళు ఏంది వచ్చిన ఆర్టిస్ట్ అలా పెడుతుంది, నేను కొత్త అదే నేను డైరెక్టర్ డైరెక్టర్ అయ్యాను వీళ్ళకి ఇది ఇచ్చేది అనేది కో కాకుండా ప్రతి డైరెక్టర్ ఒక్కరు వెళ్తూ ఉంటారు కదా, టీమ్ డైరెక్షన్ టీం. ఈసారికి ఏం తెలియదు, తర్వాత ఇబ్బంది. తీరా స్క్రీన్ మీద చూశాక నేను పెట్టింది కరెక్ట్ అయింది, అనుభవజ్ఞులు చెప్పిందేమో సక్సెస్ కాలేదు. అనుభవం లేని అంటే నాకు అనుభవం లేకపోయినా కమాండింగ్ బ్రెయిన్ ప్లాన్ ఉంటుంది కదా, ఓకే సీన్స్ కనపడుతుంటాయి కదా ఈ రాసి పాత్రకు వీళ్ళు న్యాయం చేయగలుగుతారు అని అనుకున్న వాళ్ళు మీరు పెట్టారు. అదే డైలాగ్ కళాకారులు అయినా వాళ్ళు కరెక్ట్ గా అనుకున్నట్టుగా చెప్పగలరు చెప్పడం. ఇంకోటి, ప్రతి ఆర్టిస్ట్ 2-3 సీన్లు కనిపిస్తాడు, ప్రతి ఆర్టిస్ట్. దాంట్లో ఆర్టిస్టులు అందరూ ఎక్సెప్ట్ జూనియర్ ఆర్టిస్టులు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే అవసరం లేదు, వాళ్ళు కనిపించాల్సిన అవసరం లేదు, వాళ్ళ వృత్తి అది. సార్ ఇందులో మరి మేము యాజ్ ఏ మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ కూడా చూసాము. అవును, ఇందులో ఎలా ఉంది మీ క్యారెక్టర్ చేయడం కూడా అందులో? అంటే అసలు వాస్తవానికి అది పెద్ద నటుడు చేయాల్సిన సినిమా. మీరు అనుకున్నారా అట్లా క్యారెక్టర్ చేయాలని, లేకపోతే రాసుకున్నారా? ఫస్ట్ అనుకోలే నేను అది పెద్ద ఆర్టిస్ట్ కు ఇవ్వాలి అనుకున్న క్రమంలో ఆర్టిస్ట్ దొరక్క, బడ్జెట్ లేక, టైం లేక నేను చేశాను. నేను చేసినప్పుడు ఏం చేశాను అంటే 2 సీన్లు రాసుకున్నాను. అది ఒకతను ఏం చేసింది, మీరు ఏంటండి 2 సీన్లు రాసుకుంటారు ఏంటి అంటే, నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంత మాత్రం నేనే ఎక్స్పోజ్ కావాలని అనుకోవడం తప్పు. చాలా మంది వాళ్ళే హీరో, వాళ్ళే పెద్ద పాత్ర, నాకు అది ఇష్టం లేదంటే, లేదు సార్ ఒక సీన్ అని వేయించుకోండి అంటే 3 సీన్లు. ఒకతను 4 చేయడం, నేను 3 సీన్లు రాసుకున్నాను అంతే. మిగతాదంతా డమ్మీగానే నేను కనిపించా. 3 సీన్లు మాత్రం బాగున్నాయి. ఒక సీన్ ఏంటంటే, ఓల్డ్ సిటీలో చిన్న చిన్న అమ్మాయిని తీసుకెళ్లి దుబాయ్లో అమ్ముతారు కదా, వాళ్ళు మతపరమైనటువంటి ఇది దానివల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బంది వల్ల. ఆ సీన్ పెట్టి దాన్ని ఆపి వాళ్ళకి సహాయం చేసి ఆ అమ్మాయిని రక్షించడం. ఈ సీన్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. మిగతాది నేను ఎక్కువ తీసుకోలే. కానీ ఒకటి, నాకంటే బాగా చేయగలిగిన నటుని పెట్టుకోవాలన్నప్పటికీ, నాకంటే గొప్ప నటుని పెట్టుకోవాలన్నప్పటికీ టైం సరిపోక, ఆర్థిక ఇబ్బంది వల్ల నేను డైవర్ట్ చేసి నేనే చేయాల్సి వచ్చింది. అదొక్కటే. ఓకే. అంటే ఇప్పటివరకు ప్రస్థానం చూసాం మనం, మిమిక్రీ ఆర్టిస్ట్గా, వెంట్రిలాక్విస్ట్గా, మీ జర్నీ యాజ్ ఎ రిపోర్టర్గా, యాజ్ ఎ టీచర్గా చాలా ఉంది. అయితే సో మనతో పాటు ఉన్నారు. సో మిమిక్రీ ఏం పేరు సార్ తన పేరు? వెంట్రిలాక్విస్ట్. వీడే చెప్తాడు. మన ధీరజ్ టీవీ ప్రేక్షకుల్ని అలరించడానికి మల్లం రమేష్ సార్ మన ముందు వెంట్రిలాక్విస్ట్ ఒకరు వచ్చారు, మన గెస్ట్ అని చెప్పొచ్చు ఈరోజు. విఐపి. ఏం పేరండి మీ పేరు? నా పేరు జనార్దన్. తెలుసు కదా. ఓకే, చాలా మంచిది. అంటే ఎక్స్ప్రెషన్ చాలా క్యూట్ గా ఉన్నాను. ఇట్లా కూడా మిల్క్ బాయ్ లా. ఏంటి మా కెమెరామెన్ కి కన్ను కొడుతున్నాం? ప్రేక్షకులుగా. ప్రేక్షకులు తెలుసా నీకు? తెలుసు, నేను తెలుసు, వాళ్ళు తెలుసు. ఓకే. పేరు అడిగాడు కదా, పేరు అడిగారు కదా. నీ పేరు ఏంటి? నా పేరు మల్లం రమేష్. నిజం నేనే మల్లం రమేష్. తెలుసు. నీ పేరు చెప్పు. జీడి గాయ. అదేం పేరు వెరైటీగా? జీడిగా అంటే గడుగ్గాయ్. ఇంకా నేను బడుద్దాయి అని పెట్టుకునేది. అలా వద్దులే కానీ. సరే, మరి అన్నయ్య కోసం నమస్కారం చేయి అందరికి ప్రేక్షకులు. నేను చేయను. నమస్కారం చేయడం ఎందుకు? ప్రేక్షకులుగానే చేయి, మా ప్రేక్షకులు. నాకు రాదు. నీకు రాదా? నమస్కారం చేయటం రాదా? రాదు. నమస్కారం చేయటం రాకపోతే ఎలా నమస్కారం చేయాలి నేను చెప్తాను. నేను చెప్పినట్టు ఎలా? నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లో? ఏంటి? నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లో? నాకు తెలుగు రాదు. నీకు చక్కగా మాట్లాడుతున్నావు. తెలుగు రాదా? మరి తెలుగు రాకపోతే తెలుగు ఎలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. నీ ఇష్టం. ఏం మాట్లాడద్దా? నీకు రాదు కదా. నాకు రాదు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. సరే కానీ, సరే పని చేయి. సింపుల్గా అందరికీ నమస్కారం చెప్పు. ఏంటి? అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నీకు కాదు. ఎందుకలా? నాకు కదా కాదు. నాకు నమస్కారం చెప్పిన పర్లే కానీ, సరే తెలుగులో కూడా స్పష్టంగా చెప్పాలి కదా. ఏమని? నువ్వు నాకు చేయలే కదా. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఏంటి? ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అందరూ మహానుభావులు, కొందరికే వందనాలు. కొందరికంటే అమ్మాయిలకు. ఇక్కడ ఎవరు లేరు కదా, ప్రేక్షకులు ఉంటారు. ఇలా తిక్క మాట్లాడితే ఊరుకోరు. ఏం చేస్తారు? కొడతారు. ఎవరిని నిన్ను కొడతారు, నన్ను కొడతారు. నన్ను కొడతారు. నిన్ను కొట్టాలయ్యా. ఏంటి నన్ను కొట్టాలా? నన్ను ఎందుకు కొట్టాలి? నిన్ను కొడితే నాకు సిగ్గు వస్తుంది. నన్ను కొడితే నీకు సిగ్గు వస్తుందా? ఇలా వద్దు కానీ ఇంగ్లీష్ వచ్చి గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్. ఏంటి? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్. గుడ్ ఈవినింగ్ లేడీస్. What about gents? I don't like gents. I like only ladies. మాట్లాడితే ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఒక్క తన్నుదంతే ఎగిరి సూర్యాపేటలో పడతావు. ఏంటి?
ఒక్క తన్నుదంతా ఎగిరి సూర్యాపేట పాడతా. కొంచెం గట్టిగా తనవయ్యా, ఎందుకు? కొంచెం గట్టిగా తన్నాల. ఎందుకో విజయవాడ విజయవాడ. అమ్మో అమ్మో. ఓ నిజంగా చాలా గడసరిగా ఉన్నాడు సార్. ఆ, మామూలే కాదుగా. ఉమ్, కామెడీ సరే మరి నీ పంచులు. వివరాలు కొన్ని చెప్పాలి కదా. మరి ఏం- మన జనాల కోసం హాయ్. లేలే. ఏంటి చెప్పు. ఎలా అసలు ఏంటి దినచర్య? ఈ రోజు ఎక్కడ వెళ్తున్నావు? ఎక్కడ డైలీ ఏం చేస్తూ ఉంటావు? నేనన్నా నా గురించి చెప్పాలా? చెప్పు ఆ, మరి. నీ గురించి చెప్పు. నా గురించా? సరే చెప్తా కానీ చెప్పు. నీది ఊరు. నీది ఊరు. నాది ఇంతకుముందు ఖమ్మం, ఇప్పుడు హైదరాబాద్. మరి నీది ఊరు? నాది ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. ఓ, ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడ? ఏంటి? హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు నల్లకుంటలో. ఏంటి? మా ఇల్లు నల్లకుంటలో. అందుకే నా నల్లగుండు. మరి నీ ఇల్లు ఎక్కడ? నేను ఎర్రగున్నా. అవును, ఎర్రగడ్డలు ఉంటాయి. ఎర్రగుంట. అబ్బో, ఎర్రగున్నాళ్ళు ఎర్రగడ్డలు ఉంటారా? నల్లగున్న వాళ్ళు నల్లకుంటలు ఉంటారా? అమ్మా, మరి సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? సొంత నగర్లో ఉంటారు. ఓ, సన్నగా ఉన్న వాళ్ళు సనత్ నగర్లో. మరి కొంత హైటెక్ ఉంటారు కదా, హైటెక్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలో. మరి నీకు దండం పెడతారా? పెట్టు. వద్దు కానీ చెప్పు, మీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి గారు దగ్గర. చిరంజీవి గారు. ఓ, మరి చిరంజీవి గారు ఎక్కడ? మా ఇంటి ఎదురుగా. మీ ఇల్లేమో చిరంజీవి గారి ఇంటి ఎదురుగా, చిరంజీవి గారిలో మీ ఇంటి ఎదురుగా. మరి మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ? ఎదురెదురుగా. ఇట్లా చెప్తే అడ్రస్ ఏం అర్థం కాదు కానీ నీ వివరాలు ఇంకా కొన్ని చెప్పే ముందు నీ కుటుంబ వివరాలు ఏంటిది? నీకు అన్నయ్యలు ఎంత మంది? ఏడుగురు. ఏడుగురు. మరి తమ్ముళ్ళు? ఏడుగురు. అమ్మమ్మమ్మ, ఏడుగురు అన్నయ్యలు, ఏడుగురు తమ్ముళ్ళు. అంటే మీ ఇంట్లో 2 కబడ్డీ జట్లకు సరిపోని జనం ఉన్నారన్నమాట. అవునయ్యా. మరి మీ నాన్నగారు ఏం పని చేస్తుంటారు? ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారు. క్రికెట్ జట్ట. అంటే జనాభా పెంచి తీవ్రవాదులు అవుతారు. ఏంటి? జనాభా బాగా పెరిగితే తీవ్రవాదులు కూడా పుట్టుకొస్తారు. అందువల్ల జనాభా తగ్గించుకోవాలి, జనాభా కోసం లేనిపోని అని చేయొద్దు. మరి కోసం చెప్పు, దేశాన్ని రక్షిస్తాం చెప్పు. దేశాన్ని రక్షించుకుందాం, కుటుంబ నియంత్రణ పాటిద్దాం. కుటుంబ నియంత్రణ పాటిద్దాం. అందరికి చెప్తున్నాం, మంచి మెసేజ్. అన్ని కులాలు అన్ని నతుల వారు కూడా కుటుంబ నియంత్రణ, అన్ని కులాలు అన్ని మతాల వారు కుటుంబ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలి. వెరీ గుడ్. ఇంతకు నీ పేరేంటి? గడుద్దాయనా ఇంకేమైనా పేరుందా? నిక్ నేమ్ ఉంది. ఏంటది? నిక్ నేమ్ ఏంటో చెప్పు. నీకు తెలియదా? నువ్వు చెప్తే బాగుంటుంది. టింకు. హాయ్ టింకు. చాలా విషయాలు మాట్లాడుతున్నావు, చాలా చక్కగా, హాస్యంగా, హాస్యాస్పదంగా. నిజమన్నయ్య, పంచి. నాకు చాలా విషయాలు. నీకు లెక్కలు వచ్చా? నాగా లెక్కలొచ్చు. 5 నుంచి 2 తీసేస్తే ఎంత? 3. రాంగ్ కాదా? తీసిన వాళ్ళు వేస్తాం, అందుకే 5. తీసి తీసివేయటం అంటే ఏంటి? తీసివేయటమే కదా. ఓహో, తీసివేయదురా. ఓకే, మరి కూడికొచ్చా? వచ్చు అన్నయ్య. 2 కలిస్తే ఎంత? 4. ఏ రాంగ్. నువ్వు చెప్పు. 2 కలిస్తే 22. 22. ఇట్లా ఉద్యోగాన్ని జనరల్ నాలెడ్జ్ తెలుసు. చాలా నేర్చుకోవచ్చు నీ నుంచి. నాకు చాలా తెలుసు. తెలుసా? జనరల్ నాలెడ్జ్ తెలుసు కదా. తెలుసు. ఓ పని చేయి. ఏంటది? ఆస్ట్రేలియా ఖండం. ఇది ఖండం. ఇది ఆసియా ఖండం. అర్థమైందా? కోపం వస్తుంది. కోపం కాదు, ఎందుకు అడ్డం వస్తుంది. ఇది జనరల్ నాలెడ్జ్ నీకు ఉందా లేదు అని. ఓహో, నాకు ఉందా లేదని. ఇది ఆసియా ఖండం చెప్పలే. ఆస్ట్రేలియా ఖండం. అన్నయ్య, ఆస్ట్రేలియా ఖండం తెలుసా? తెలుసు. ఆస్ట్రేలియా ఖండంలో 12 జంతువుల పేర్లు చెప్పాలి. నిజం? చెప్పు. 12 జంతువులు. జనరల్ నాలెడ్జ్ ఇది. 5 ఏనుగులు, 7 కంగారులు, మొత్తం 12. అమ్మో, 5 ఏనుగులు, 7 కంగారులు, మొత్తం 12. ఇట్లయితే అందరు చెప్తారు, వద్దులే కానీ. సరే, ఒక్కసారి ఏంటది? మరి మంచి సందేశం చెప్పు. ఎలా? నీ ఇష్టం వచ్చింది మంచి. అన్నయ్య చెప్పాలా? చెప్పండి. అందరూ బాగుండాలి, అందరూ నన్ను ఉండాలి. నువ్వు అందరూ బాగుండాలంటావుగా సార్. లేకపోతే వద్దు. ఎందుకంటే నన్ను కంట్రోల్ చేస్తాడు. కంట్రోల్ చేస్తాడా? ఓకే అన్నయ్య, నమస్తే. నమస్తే. అంటే ఎక్స్ప్రెషన్స్ సూపర్ గా ఉన్నాయి. మా కెమెరామ్యాన్ విజయ్ కూడా చెప్పు. సూపర్. నువ్వు విజయ్కి చెప్పు కెమెరామెన్. చిన్న విజయ్ చిన్న విజయ్ విజయవంతంగా ఉన్నాడు. విజయవంతంగా అన్న ఓ విజయ్ అన్న. అబ్బో, సూపర్ సార్. నిజంగా సార్, వెంట్రిలాక్విజం అంటే మనం మామూలుగా నోటితో మాట్లాడే కల నాభి నుంచి వచ్చేది అంటారు. యాక్చువల్లీ ఇది ఇక్కడ మన ఇండియాలో ఎక్కడ పడుకుంటున్నారా? డిస్టర్బ్ మన ఇండియాలో ఈ టాలెంట్ తీసుకొచ్చింది ఎవరు సార్? ఇండియాలో
ఎంఎన్ రాయ్ గారని. ఎంఎన్ రాయ్ గారు. ఓకే. ఎంఎన్ రాయ్ గారు ఆయన ఇది కథ కాదు సినిమా ఉంది కదా, ఇది ఇది కథ కథ కాదు కాదు. సినిమాలో దాంట్లో నేను ఆగు మధ్యలో కొంచెం ఆగు, దాంట్లో ఇలాంటి బొమ్మ కూడా ఉంది. ఎంఎన్ రాయ్ గారు పెద్ద ఎత్తున వెంటలాకం చేసేవాళ్ళు. అప్పుడు ఆయన తర్వాత శిష్యులు పుట్టుకొచ్చారు. తొలి తెలుగు రాష్ట్రంలో తొలి వెంట్రలాక్విస్ట్ ఎవరంటే ప్రసాద్ గారు. ఆయన న్యూయార్క్ లో ఉంటాడు. అది ఇది కాదులో కమల్ హాసన్ బొమ్మని ఆపరేట్ చేస్తారు కదా, ఆ బొమ్మను నేర్పింది ప్రసాద్ గారు. ఎంఎన్ రాయ్ గారి శిష్యుడు ఆయన. తొలి తెలుగు వెంట్రలాక్విస్ట్ తెలుగు రాష్ట్రంలో ఆయన మొట్టమొదటి వెంట్రలాక్విస్ట్. ఆ తర్వాత అందరు వచ్చారు. ఆ విధంగా ఆయన ఫెమిలియర్ గా ఆయన అమెరికా సెటిల్ అయ్యాడు. మాలాంటి వాళ్ళు ఆ బొమ్మ చూసి కంటిన్యూ చేయడం. సూపర్. వాటే ఆర్ట్ అసలు నిజంగా ఒక బొమ్మ మాట్లాడుతుందా, అసలు ఆ వాయిస్ మీరు ఇస్తున్నారు అనేది ఇక్కడ తెలియట్లా. నేనే మాట్లాడుతున్నా, ఈయన కాదు. ఎంత చక్కగా అసలు నిజంగా నేను చూస్తూ ఉంటే సూపర్. ఎన్నో సందేశం, సోషల్ వెల్ఫేర్, సోషల్ యాక్టివిటీస్, అవేర్నెస్ క్యాంప్స్ ఎన్నో చేసి ఉండొచ్చు సార్ మీతో కదా. దానాలు కూడా చేసింది. దానాలు డొనేషన్స్. సార్ వంశమే దానాల నుంచి వచ్చింది కదా. నాకు తెలిసి అందుకే ఏంతో ఉన్నా. కోవిడ్ టైంలో కూడా చాలా చేశారా టింకు? చేశాడు సార్. 2 లక్షలు చేసిండు వాళ్ళ అమ్మాయి. 50 అబ్బో మొత్తం 2 లక్షలు. సరదాగా చెప్తున్నా, 2 lakhs నేను కోవిడ్ టైంలో 1 year వరకు ఇబ్బంది అయింది కదా. కళాకారులకు, పేదవాళ్లకు నేను బియ్యానికి, తర్వాత మాకు ప్రోగ్రామ్స్ లాగానే ఉన్నాను. ఆల్రెడీ కొంత డబ్బు ఉంది. సరుకులు చాలా ఇబ్బంది ఆ టైంలో, అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. నాకు జాబు ఉంది కాబట్టి పర్వాలేదని చేసిన తర్వాత డబ్బులు అయిపోతే నా కూతురుకు కొత్తగా జాబ్ వచ్చింది ఐటీలో. చెప్తే కూతురుకు 50,000 ఇచ్చింది. 2.5 లక్షలు మేము నీళ్ళు పంచిపెట్టాం. సర్వీస్. ఇది కరోనా కాని టైంలో కూడా చాలా పంచిపెట్టాం. ఇక సహాయాలు చెప్పుకుంటూ పోతే అది వేరే. ఇప్పుడు నేను ఫేస్ వాల్యూ సడన్ గా గుర్తుపట్టేంత కానప్పుడు ఇవన్నీ ఏది చెప్పినా కూడా అందరికీ ఎక్కదు. అందుకే కొన్ని చెప్పుకోవాలి. అన్ని చెప్తే టైం సరిపోగా నేను అన్నోన్ పర్సన్ కింద లెక్క. ఏది నీ సినిమా వాళ్ళతో కానీ పొలిటికల్ వాళ్ళతో పోల్చుకుంటే అది మనం గమనించి మనం ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి. చాలా చేశారు. గ్రేట్. కళాకారులకు నిజంగా ఆ టైంలో కళాకారులకు వేరే వృత్తులు ఉన్న వాళ్ళంటే ఓకే, కళాకారులకు ఏం వేడికి వెళ్ళలేని పరిస్థితి, తినలేని పరిస్థితి. గ్రేట్ సర్వీస్ కదా టింకు. నిజం. అది నువ్వే చెప్పా అంటావా ఏంటి? అందుకే సార్తో ఉంటుంది. అందుకే ఉన్నావా సార్తో? మంచోడు. నువ్వు చాలా మంచోడు సార్. సార్ ఎక్కడెక్కడ ఇచ్చారు మనకు? టోటల్ గా నేషనల్, ఇంటర్నేషనల్ షోస్ చాలా. దుబాయ్ ఎక్కడెక్కడ ఇచ్చారు? నేను కూడా వెళ్ళా. వెళ్ళావా నువ్వు కూడా? సార్ వెళ్తా, నేను వెళ్తా. ఎక్కడెక్కడ ఎక్కడ చెప్పు? దుబాయ్, షార్జా, అబుదాబి. ఓకే, అమెరికా, సూపర్. ఆస్ట్రేలియా, మన తెలుగు ఎక్కడెక్కడ ఉన్న విదేశాల్లో ఉన్న మన తెలుగు కళా సంఘాలందరికీ చాలా చోట్లకి. బహ్రెయిన్ వెళ్ళాం. అందరు తెలుసు నీకు? మలేషియా. ఓకే. టోటల్ గా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి మరి ప్రదర్శన నుంచి వచ్చావంటే గ్రేట్. నువ్వు ఇండియా అంతా తిరిగినా. ఇండియా అంతా తిరిగావు. మిమిక్రీ చేస్తావా టింకు నువ్వు? అంటే ఈ సార్ చేస్తాడు, నేను మాట్లాడతా. ఓకే. ఏ వాయిస్ అడుగుతావు సార్? నీ మంచి నీకు నచ్చిన వాయిస్ ఏంటి? నేనా? సార్దా ఎన్టీఆర్, నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ. యా సార్, మన కోసం ప్రేక్షకుల కోసం ఒక మంచి వాయిస్ చేద్దామా టింకు? చేద్దాం. నన్ను పక్కన పెట్టాలి. నేను పక్కన పెట్టాలా? సరే, పక్కన పెట్టాలి కొద్దిసేపు. ఓకే. యా, సూపర్ టింకు. నిజంగా నువ్వు నిజంగా గ్రేట్. ఎన్నో దేశాలు తిరిగొచ్చావు. సార్తో జర్నీ ఉంది సూపర్గా. మంచి వాయిసెస్ కూడా మన కోసం పరిచయం చేస్తున్నావు మా ప్రేక్షకుల కోసం. మంచి ఓల్డ్ యాక్టర్స్ సార్. రెస్ట్ తీసుకుంటాడు మాట్లాడు. కాసేపు రెస్ట్ తీసుకుని టింకు కాసేపు అలా రెస్ట్ తీసుకో. అప్పటి వరకు మన సీనియర్ యాక్టర్స్ అప్పట్లో మంచి వాయిస్లు. ఎన్టీఆర్ మనకు అర్థమైందా? పడుకున్నాడా? పడుకుంటావా? సరే పడుకో. ఓకే, మనకు పడుకోడు. వీడు కళదేశాన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. నట సార్వభౌమ అంటారు మనకు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. చేసే ముందు జానకి గారు, నేను లేడీ వాయిస్. మౌనమేలో ఇది మరపురాని అనే పాట ఉంది. ఇక్కడ మ్యూజిక్ లేదు, ఎకో సిస్టమ్, పెద్ద మైక్ లేదు. అది కానీ ట్రై చేస్తా. అది వస్తుంది సార్, బాగానే వస్తుంది మనకి. మౌనమేలో ఇళయరాజా సంగీతం. నేను ఊరికే మ్యూజిక్ హమ్ చేస్తా.
వాహ్! మౌనమేలనోయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెలో వెలిగే కన్నులో ఎదలో ఎన్నెలో వెలిగే కన్నులో తారాడే హాయిలో ఊ, ఊ, ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి. వాహ్! ఎక్సలెంట్ సార్. నిజంగా మ్యూజిక్ ప్లస్ అలా లేడీ వాయిస్‌లోకెళ్ళి అసలు ఎంత చక్కగా ఆ మ్యూజిక్ హాయిగా వినబుద్ధి అవుతుంది మీరు చెప్తా ఉంటే అంటే నిజంగా. డెప్త్ సరిపోలేదు నాకు. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ రావాలంటే సౌండ్ సిస్టమ్ పెద్దదే వేరుంటది. యాహ్! కొద్దిగా శ్రమ పడాల్సి వచ్చింది. పెద్ద సౌండ్ సిస్టమ్ ఎక్కువ ఉంటే అది వేరుంటది. హ్మ్. ఇది చిన్నగా వినిపిస్తుంది కాబట్టి ప్లీజ్ ఆడియన్స్ అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను. యాహ్! ఇంకా సన్నాయి ఎలాంటి సౌండ్స్ అప్పట్లో ఉన్న దీంట్లో వచ్చి ఇప్పుడు లేడీ వాయిస్ ఎంత లేడీ వస్తాయి. యాహ్! మాంగళ్యం రుద్రనాథ మీద పదింతులు వాంచండి. విజయ్ నీ పెళ్ళికి సన్నాయి వావ్! ఇలాంటి మ్యూజిక్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మా నీలిలా పాడిద్దాం అన్న పాట ఉంది. హ్మ్. నీలీల పాడిద దేవా ఇలాంటివి కూడా అంకరించుకోవచ్చు. వావ్! వావ్! ఇక్కడ సూపర్. నా ప్రాబ్లం ఏంటంటే డెప్త్ ఆ మైక్ లో వాయిస్. బాగా వస్తుంది. అవును. కానీ నాకు నా ఐటమ్ కాబట్టి నేను హ్మ్. ప్రజెంట్ హ్మ్. హ్మ్. చేయగలిగినంత చేస్తారు. వరకు. సూపర్. సూపర్. అలాగే ఒక వాయిస్ మనం ఎన్టీఆర్ గారు. ఎన్టీ రామారావు గారు ఆయన మహానటుడు. ఆయన సినిమాలో ఎలా ఉండేవాడు, రాజకీయ నాయకులు ఆ వ్యత్యాసం. హ్మ్. సినిమా డైలాగ్ తీసుకుంటే ఏదో ఒక డైలాగ్ అమ్మ అనాలనుకోండి, హ్మ్. అమ్మ మీద ఆవేశపడతాడు. కుంతి వచ్చి నాయన నువ్వు బిడ్డ వినగానే కర్ణుడు అడుగుతాడు, అమ్మ నేను నీ బిడ్డనా, నువ్వేమన్నా నన్ను లాలిచ్చావా, బుచ్చగించావా, పోలిచ్చి పెంచావా, ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పమ్మా, బాబు నా దగ్గరకు వచ్చావు. ఇది రామారావు గారు సినిమాటోగ్రఫీ డైలాగ్. ఇది నాగేశ్వరరావు. రామారావు గారు. యాహ్! రామారావు గారు ఇది నాగేశ్వరరావు చెప్తాను. యాహ్! ప్రేమనగర్ సినిమాలో తన తల్లిని ప్రశ్నిస్తాడు ఈ విధంగా హ్మ్. హ్మ్. శాంతకుమార్ని, అబ్బా వీరుడి బిడ్డరా, నువ్వేమన్నా లాలిచ్చావా, బుజ్జగిచ్చావా, పాలిచ్చి పెంచావా, మాట్లాడవే మాట్లాడవే. ఇది నాగేశ్వరరావు. సూపర్. ఇదే డైలాగ్ కృష్ణ గారు అనుకోండి. కృష్ణ గారు చాలా సినిమాలు నటించినా కానీ నటన ఒకేలా ఉంటది. హ్మ్. ఆయన గొప్పతనం ఏంటంటే డైలాగ్ టక్క టక్క చెప్పేస్తాడు. అవును. డైలాగ్. అంత మెమరీ ఎవరికి లేదు. ఎందుకంటే నేను ఆయనతో యాక్ట్ చేశా. ఓహ్! ముప్పలేని శివ గారి దర్శకత్వంలో. సినిమా పేరు శ్రీశ్రీ. కృష్ణ గారి చివరి సినిమాలో నేను ఆయనతో నటించాను. వావ్! సూపర్. అయితే ఆయన ఇట్లా వచ్చాడు, చూసాడు, డైలాగ్ చెప్పాడు. నాకు 2 గంటలు రిహార్సల్ ఇచ్చారు. కృష్ణ గారు ఇట్లా చూసి చెప్పేస్తాడు, నువ్వు కానీ డైలాగ్ కొత్త అని నాకు రిహార్సల్ ఇచ్చారు. కృష్ణ గారు అమ్మ అని చెప్పంటే ఎలా అని చెప్తాడు, అమ్మ నేను నీ బిడ్డనా, నువ్వు నన్ను లాలించావా, బుద్ధగించావా, పాలిచ్చి పెంచావమ్మా, మాట్లాడమ్మా మాట్లాడు. ఓహ్! వాట్ ఎక్స్‌ప్రెషన్స్. రాజబాబు ఉన్నాడు, రాజబాబు గారు. హాస్యం నటుడు. అంటే పాత తరంలో చెప్తే పాతే అవును. చెప్పాలి ఆర్టిస్ట్. యెస్. అయ్యో అమ్మ నేను నీ బిడ్డను నువ్వేం లాలించావా బుజ్జగించావా వాళ్ళకి పెంచావా మాట్లాడేయమ్మా 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 మాట్లాడేయమ్మా. రాజబాబు. ఓకే. సూపర్. సూపర్. ఇది ఆనాటి తరం నటులు. ఇప్పుడు ఈనాటి తరం వస్తే పవన్ కళ్యాణ్, ఓహ్! నందమూరి బాలకృష్ణ, అత్తారింటి దారి అని ఒక సినిమా ఉంది. హ్మ్. దాంట్లో చూడప్ప సిద్ధప్ప అని పవన్ కళ్యాణ్ డైలాగ్ హ్మ్. చెప్తాడు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహలు అంటానప్ప, అది గడ్డం తీసుకొని నేను గీసుకుంటా, అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్, లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కి వేరప్ప. ఆ, ఆ, ఆ. వావ్! సూపర్. పవన్ కళ్యాణ్. నెక్స్ట్. ఈ చూడప్ప సిద్ధప్ప అని చూడు అనే పదం ఉంది కదా, ఈ బాలకృష్ణ గారు కూడా ఇలాంటిదే ఒక డైలాగ్ ఉంది. ఓకే. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఓహ్! నందమూరి బాలకృష్ణ. ఇట్లా జనరేషన్. కొన్ని వ్యత్యాసం ఉన్న డైలాగ్ సరదాగా చెప్పుకోవచ్చు. హ్మ్. ఇదే నేపథ్యంలో పిల్లల కోసం హ్మ్. కొన్ని యానిమల్స్
ఎనిమల్స్ చెప్పే ముందు కొంచెం సందేశాత్మకంగా కూడా మిమిక్రీలు చెప్పుకోవచ్చు. మనందరికీ మన భారతదేశం ఇండియా ఫుడ్ లేదా తెలుగు ఫుడ్ తప్ప ఇతర చైనీస్ రెస్టారెంట్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఆ అట్రాక్ట్ అయ్యే క్రమంలో ఒకళ్ళు ఇట్లే తను తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ బాగా చేసిన తర్వాత తీసుకెళ్లేటప్పటికి ఆ చైనీస్ రెస్టారెంట్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే అక్కడేమో ఇంగ్లీష్ రాకమని ఇంగ్లీష్ వచ్చినట్టు యాక్షన్ చేయాలి. అంత ఏసీలు కదా, పెద్ద పెద్ద హోటల్. సర్లే అని చెప్పేసి బట్టర్ని పిలిచి మీల్స్ టిక్ కొడితే మీల్స్ తీసుకొచ్చాడు. అక్కడ ఎనీ అని చెప్పి ఎనీ టేస్ట్ ఉండాలి తీసుకొచ్చాడు. తింటుంటే చాలా బాగుంది. ఇంత బాగుంది అసలు, ఇది నాన్ వెజిటేరియన్ చాలా బాగుందని చెప్పేసి, బాబు ఇది ఏం వస్తున్నాడు వాడికి అర్థం కాదు కదా. ఇలా ఇలా పీస్ పట్టుకొని ఇది కోడి మాంసం అని అడగాలి. మిమిక్రీలో ఇలా చూపెట్టి అంటే వాడికి అర్థమైంది. ఇలా సూపర్ వాడు ఇలా చెప్పాడు, కాదు కోడి కాదు డక్ కావచ్చు అనుకుని నేను. మళ్ళీ ఇలా కోడి కాదు డక్ కావచ్చు, కాదు బహుశా గొర్రె మాంసం కావచ్చు నేను అనుకుని ఇలా చూపెట్టి అనేసరికి మళ్ళీ ఇలా కాదన్నాడు. బహుశా మేక మాంసం కావచ్చు నేను అనుకున్నా, ఇలా చూపెట్టి అనేసరికి వాడు మళ్ళీ ఇలా చెప్పాడు. అప్పుడు నేను సాగి చేసి ఏం మాత్రం నువ్వు చెప్పని నేను సాగి చేస్తే వాడు చెప్పాడు ఏం అవసరం కుక్క మాసం అర్థం. ఇక చైనీస్ రెస్టారెంట్ పోతుంది. ఎందుకంటే నిజంగా కుక్క మాసం కూడా ఆ పండగలు ఈ పండగలు కుక్కలు మాసం వేసి జంతు మాసం అమ్ముతున్నారు. కాబట్టి చైనీస్ రెస్టారెంట్కి పోమాకండి. చైనాలో పిల్లులు తింటారు, కప్పలు తింటారు, ఇంకేందో పాములు తింటారు. కాబట్టి చైనీస్ భోజనం చేసుకోండి. ఇట్లా సందేశాలు కూడా చెప్పవచ్చు. మిమిక్రీ ఐటమ్స్ ద్వారా భలే అడిగారు సార్. నిజంగా మిమిక్రీ అంటే సౌండ్స్ అనేది ఎక్కడ ఏ దేశం వెళ్ళినా అలాగే ఉంటాయి కాబట్టి అలా అడిగి అట్లా ఉంటాయి ఇలా. ఓకే, ఎస్. ఆ తర్వాత ఈ పిల్లలకు జంతువులు అరుపులు నేర్పించే ప్రక్రియ కూడా ఉంటుంది. కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాయి. ఎలా అంటారు అరుగులు బట్టి తీసుకోవచ్చు. ఇది హైదరాబాద్, ఒకసారి సికింద్రాబాద్ నుంచి ఇక్కడ కుక్క వచ్చింది. ఇక్కడ కుక్క ఏం చేసింది, హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చి అక్కడికి వెళ్ళిపోగో ఇంగ్లీష్ లో సికింద్రాబాద్ ఇక్కడికి రాగానే నేను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి వై, ఇదేమో వై అయినాడు. అదేవిధంగా కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాయి, పిల్లులు హిందీ మాట్లాడతాయి. సాధారణంగా పిల్లులు మనం అనుకుంటాం మేము మేము అంటే అనుకుంటాం. మేము అవ్వదు, ఇంటికి రావచ్చా మై అవు మై అవు. కోడి కూడా హిందీ మాట్లాడుతుంది. కొత్తగా కోడి గుడ్డు పెట్టాలి అనుభవం లేదు. అనుభవం పెద్ద కోడి దొరికలే. ఈ మొత్తం గుడ్డు ఎక్కడ పెట్టాలి, కహా కహా కష్టపడి గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టాక ఇంటి ఓనర్ పిలుస్తుంది. ఓనర్ సాబ్ గుడ్డు పెట్టా తీసుకెళ్ళి వండుకొని తినాలని అరుస్తున్నాడు. పక్కావు ఇట్లా అరుపులు బట్టి సరదాగా తీసుకొని నేను చెప్పుకోవచ్చు. సూపర్ సూపర్ సార్. నిజంగా చాలా మంచి మిమిక్రీ ఇది. కొత్త చేసే ఆర్టిస్టులకు చాలా ఉపయోగపడుద్ది. చాలా మంచి కాన్సెప్ట్స్ కూడా కొత్త కాన్సెప్ట్స్ కూడా ఇప్పుడు చూసాం. చాలా సూపర్ సూపర్. ఇంకా ఏదైనా మంచి ఆర్ట్, ఇంకేదైనా వాయిసెస్ కానీ మీకు నచ్చిన వాయిస్ ఫేవరెట్ అనేది సుశీల చెప్పాలా? సుశీల గారు. అదేవిధంగా ఇందాక జానక్ గారికి కంటెంట్ చేశాను. అంటే మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి జానక్ గారికి వచ్చి చేశారు. సుశీల సుశీల అమ్మ చూడాలని ఒక పాత పాట ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ సినిమాలో పెట్టిన తర్వాత గబ్బర్ సింగ్ లో పెట్టాక ఆ పాట వెలుగులోకి వచ్చింది. అమ్మ చూడాలి, అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నీ దురపోవాలి, అమ్మా 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 ఇల్లు చేరినా. ఇది సూపర్ 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 ఎక్సలెంట్. ఇది ఒక్కసారి గబ్బర్ సింగ్ సీన్ గుర్తొచ్చింది మాకు. పాట నోటేనమాట. ఇల్లు చేరే దారి లేదమ్మా, నిన్ను చూసే ఆశ లేదమ్మా, గడవాలంటే ఇది అన్నట్టు పాట సుశీల గొంతు. ఇప్పుడు ఇందాక ఎన్టీఆర్ గొంతు నీ రాజకీయ సినిమా నటుడుగా చెప్పాను. ఓకే, రాజకీయ నాయకుడు కూడా చెప్పాల్సింది కదా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేల తల్లి ఈందా, ఆకాశం గర్జించిందా, లేదే ఎందుకు యాతనాదారు, ఎందుకు ఆకలి ముతుకు, తెలుగింటి ఆడపడుచులకు, చిన్నారి చిట్టి పాపలకు, మీ అందరికీ విన్నవించుకునేది ఏమనగా మన పార్టీ అధికారంలోకి వస్తే కిలో 2 రూపాయలకి ఇస్తారని మనవి చేస్తున్నాను. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు.
ఇది సూపర్ రామారావు. సూపర్. చివర్లో రామారావు గారు హ్మ్. ఫస్ట్‌లో మాదిరిగా సినిమాల మాదిరిగా అమ్మా! ఇలా లేదు. తర్వాత మాదిరిగా నేనే తల్లి ఇలా లేదు. వాయిస్ చివర్లో చేంజ్ అయిపోయింది. చేంజ్ అయింది. లక్ష్మీపార్వతి గారు చేస్తున్నారు. దిగిపోయారు సీఎంగా. కష్టాలు, నష్టాలు పివి నరసింహ గారితో కూడా మంత్రాలు పెట్టారు హ్మ్. రామారావు గారు. అయినా కూడా ఆయన సీఎం కాలేదు. చివర్లో బాగా గొంతు బొంగురు పోయింది. ఇట్లా పోయింది. హ్మ్. చిన్నారి చిట్టి బాబులకు మీ అందరికీ వినియోగించుకునేదేమనగా మీరంతా ఎంతో కష్టపడి నన్ను గెలిపించారు. నా అల్లుళ్ళు నా కొంప ముంచారు, నన్ను దించారు. ముంచారు దించారు. రామారావు గారు దిగిపోగానే హ్మ్. లక్ష్మీపార్వతి గారు బాధపడ్డారు. హ్మ్. అసలు నేనేం చేశాను? నేనేం చేయలేదు. నన్ను అడ్డం పెట్టి ఇలా చేశాడు తప్ప నాకేం తెలీదు. ఇప్పుడు రామారావు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తే నేను మొత్తం రాజకీయాల నుంచి ఆ రోజు చెప్పింది. తర్వాత రామారావు గారు మహానుభావుడు పైకి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీ ఉమ్మడి రాష్ట్రం. ఆయన పడుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు గారు పడుకోన్నా కూడా ఇట్లా అంటారు నిద్రలో. అల్లుడు కళ్ళకు వచ్చారు. నీ చెయ్యి పొడవాకు. నేను పదవి పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ లక్ష్మీపార్వతి గారిని వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. అప్పుడు చంద్రబాబు గారు కల్లో జవాబు చెప్తాడు. పెద్దలు నాన్నగారు మీకు లక్ష్మీపార్వతి గారు అంటే ఇష్టమో, లక్ష్మీపార్వతి గారికి మీరంటే ఇష్టమో, మీరు ఎలాగో కిందికి రాలేరు కాబట్టి త్వరలో లక్ష్మీపార్వతి గారిని పైకి పంపిస్తాను మనం చేస్తున్నాను. జై తెలుగునాడు, జై జన్మభూమి. సరదా సెటైల్ వేసుకోవచ్చు. ఇంకా పివి నరసింహ గారి టాపిక్ వచ్చింది. ఎన్టీ రామారావు గారు పివి నరసింహ గారితో మంత్రాలు జరిగినప్పుడు ఏం సక్సెస్ కాలేదు. కానీ పివి నరసింహ గారి గొంతుకు నేను ఆగ్రహించుకోవచ్చు. రామారావు ఇలా పోజు పెడతారు, నాగేశ్వరరావు ఇలా, కృష్ణగారు ఇలా, పివి నరసింహ గారు ఇట్లా. ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఎంతో అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందాల్సింది లేదు. మా పార్టీలో కొంచెం తన్నుకుంటుంటారు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. మా పార్టీలో కిటికీ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. ముందు పై కప్పు కూడా తెద్దాం అనుకుంటున్నాం, గోడ దిగిపోతారు. ఇట్లా సరదాగా సెటైరిగా చెప్పుకోవచ్చు. అంటే నేను చెప్పేట్లు అన్ని సీనియర్ పాత ఎందుకుంటే అంటే నీ సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి అవే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ లేటెస్ట్ ఐటమ్స్ కొత్త వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. నేను స్టేజ్ షోస్లో వెంటనే ఆపేజన్తో పాటు కొన్ని కొత్తవి, కొన్ని లేడీ వాయిస్ కలుపుకొని ఆ విధంగా ముందుకెళ్తుంటాం. చాలా అద్భుతం సార్, సూపర్, చాలా బాగా చెప్పారు. చిరంజీవి గారి మెగాస్టార్ బర్త్డే కూడా మీరు ప్రోగ్రామ్ చేయడం జరిగిందని విన్నాం. అందులో ఏమన్నా అనుభవాలు అంటే వెంట్రలాక్విజంలోనా ఎలా చేశారు? చిరంజీవి గారి బర్త్డేకి షో చేశారు కదా, వచ్చిన అప్లాజ్ గానీ చిరంజీవి గారి నుంచి ఇంటికైనా వెళ్తా, ఏ గడపకైనా వెళ్తా, నరకం మొదలైతే చివరకు నరుక్కుంటుపోతా, అంతేగాని ఎవరికి లొంగేది. సినిమా చిరంజీవి గారు నా అభిమానులందరూ కూడా నేను కూడా చెప్తున్నాను, అభిమానులందరూ కూడా రక్తదానం చేయడంతో పాటుగా సేవా కార్యక్రమం ఉండాలని, అంతేకాకుండా ముఖ్యంగా హింసాత్మక చర్యలు పాల్పడకుండా మీరందరూ కూడా మంచి మార్గంలో ప్రయాణించిన మనస్ఫూర్తి కోరుకుంటూ మీ తల్లిదండ్రులు గౌరవించండి, నన్ను అభిమానించండి. సూపర్ సూపర్. ఆర్టిస్ట్గా అలాగే చెప్పాలంటే మీ బెస్ట్ మూమెంట్ ఏమని చెప్తారు? ఏదది ఒక ఆర్టిస్ట్గా మీ బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? నాదే అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఒక ఆర్టిస్ట్గా మీ జర్నీలో ది బెస్ట్ మూమెంట్. నా జర్నీలో ది బెస్ట్. ఓకే, ఆర్టిస్ట్ నా జర్నీలో ఉన్న మూమెంట్స్ చాలా ఉంటాయి. ది బెస్ట్ అంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారికి నేనే సపోర్ట్ చేశాను పాదయాత్రకు. ఆయనకు దృష్టిలో పడ్డా అనేది బెస్ట్ మూమెంట్. ఆయన మేము వెళ్ళి సీఎం కావాలని మమ్మల్ని మీకు ఏం కావాలని అడిగాడు. మాకు ఆర్టిస్టులకు ఏం అడుగుతాం, ప్రోగ్రామ్ లేకపోతే తెలియదు. ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది. ఆ ప్రోగ్రామ్ ఇప్పాడు, ప్రోగ్రామ్ సీఎంను పట్టుకుని ప్రోగ్రామ్ అటువంటి అనేసి ఆయన మీరు ప్రిపేర్ అయ్యాడు అన్నారు. అప్పుడు అందరు చెప్పారు, మీరు భూములు ఆడకుండా ప్లాట్లు ఆడకుండా ఇదేంటండి, అప్పుడు ఎవరికి మొదలు పెట్టాం 1 month కదా, ఇంకా ఆయన మనసులు లేదు, మేమే ఆయన మనసులు. అప్పుడు అంటే ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాం. అది కొంచెం బాధ. మంచి మూమెంట్ అది, దాని నెగిటివ్ మూమెంట్ ఇది. ఆ తర్వాత మొట్టమొదటిసారి దుబాయ్ వెళ్ళాను. ఫస్ట్ టైం విదేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా, అది నాకు మంచి మూమెంట్ లాగా అనిపించింది. ఫస్ట్ అన్న మీరు ఇట్లా ఫారెన్ వెళ్ళినప్పుడు ఊరుగా మీరు వెళ్ళారే, సపోర్ట్ చేశారా? సపోర్ట్ నేను ఎప్పుడు అసలు నా జీవితంలో నేను ఎవరిని ప్రోగ్రామ్ అడగను. నా జీవితంలో నేను ఎవరిని ఎక్కడి దేశం కానీ రాష్ట్రం కానీ తీయమని అడగను. టాలెంట్ మీద అందరు పరిచయాలు చేసుకుంటా, అది వేరే విషయం.
ఆర్గనైజ్ చేస్తే శిష్యుని తయారు చేస్తే అది వేరే విషయం. కానీ నేను వెళ్ళి నాకు ప్రోగ్రామ్ ఇవ్వండి నన్ను అట్టి అని అంటే ఎవరైనా సపోర్ట్ చేశారా వెన్నుదట్టి అట్లా? చేశారు డివి సత్యనగేష్ గారు. ఓకే. ఇందాక చెప్పగా వెంట్రులా కొంచెం మాట్లాడి పంపించిన కళాకారులు ఉన్నారు కదా, ఓకే. ఆ సత్యనగేష్ గారు నన్ను మొదటిసారి దుబాయ్ పంపించిన తర్వాత ఇక అది క్రమంగా కంటిన్యూ అయిపోయింది. మోస్ట్ దేశ విదేశాల్లో చాలా వరకు మీరు కంట్రీస్ చాలా తిరిగారు, చాలా ఇచ్చారు. ఓకే. బెస్ట్ అనుభవం. అలాగే నవ్వే డేస్ అంటే ఈ రోజుల్లో కళల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ రోజుల కళల మీద, ఈ రోజు కళలంతా ఏదో కొంచెం ఎక్స్పోజింగ్లు, గ్లామర్లు ఈ రకరకాలు వచ్చినాయి. ఈ రోజు మిమిక్రీ ఆర్టిస్టులు ఓకే, మిమిక్రీ మ్యాజిక్ కుటుంబ సంబంధంగా ఉంటుంది. ఓకే. కామెడీలో అంత బాగలేదు సరిగ్గా. ఇంకోటి ఇక్కడ విషయం చెప్పాలి, జబర్దస్త్ అనేది ఇప్పుడు వచ్చింది, చాలా కామెడీ షోస్ టీవీలో వస్తున్నాయి కదా, వీటన్నిటికంటే ముందు నాకు ట్రూప్ ఉంది. ఓకే. మొత్తం ఈ కామెడీ ట్రూప్ కానీ వసంత్ చేసేవాడు, మా కామెడీ ట్రూప్ వసంత్ పిల్లలు కోమలి సిస్టర్స్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. ఇలాంటి ఆర్టిస్ట్ చాలా మంది నా దగ్గర ఉండి ఒక ట్రూప్ ఉండేది, కామెడీ కానీ స్కిట్స్ కానీ. జంధ్యాల గారికి ఇచ్చానని చెప్పే కదా కొన్ని జోక్స్ కూడా. అట్లా ఆ రోజుల్లో ఆరోగ్యకరంగా ఉండేది, ఫీలింగ్ ఉండేది ప్రోగ్రామ్ అంటే. ఇప్పుడు ఏంటంటే సాధ్యమంతరకు ఎక్స్పోజింగ్ చేసి పాటలు డాన్సులు అవన్నీ ఏదో పార్టీ అంటారు, రేవ్ పార్టీ, అది డ్రగ్స్ గిగ్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి. అయితే అవేవి అదృష్టవశాత్తు అవేవి మిమిక్రీ మ్యూజిషియన్ కదా కనెక్ట్ కావాలి, మన ఫ్యామిలీ రిలేటెడ్. ఇప్పుడు కల్చర్ మారింది, డిస్టర్బెన్స్ గా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఎన్నేళ్ళు గడిచిన ఎంత కల్చర్ మారిన మిమిక్రీ ఆర్టిస్టులు మ్యూజిషియన్లు మాత్రం ట్రెడిషనల్ గానే ఉంటారు. బట్ ఓకే సార్ అంతా. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్లో గవర్నమెంట్స్ కానీ ఎక్కడైనా ఒక పోటీలు అనేవి పెట్టినప్పుడు అందులో మిమిక్రీ ఆర్టిస్టులకు సంబంధించిన ఉన్నాయా, పోటీలు జరుగుతున్నాయా? అలాంటిది లేదు కదా. అంటే తెలుగు యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో, రమణాచారి గారి ఆధ్వర్యంలో తెలుగు యూనివర్సిటీ వారు నిర్వహించారు. జీవన్ రాజు గారు కూడా ఆర్గనైజ్ చేస్తారు, నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ దాంట్లో. శివారెడ్డి గారు, తర్వాత జబర్దస్త్ రాకేష్ వాళ్ళందరూ ఉన్నారు. దాంట్లో అది గవర్నమెంట్ తరఫున చేసింది. నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు యూనివర్సిటీ ఇందాక చెప్పలేను, యూనివర్సిటీలో పోటీ జరిగితే యూనివర్సిటీ స్థాయిలో ఫస్ట్ వచ్చాను నేను. ఓకే. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటే కొన్ని చోట్ల ఉండే దాని ఒక నిర్ణయమైనటువంటి ప్రాతిపదిక లేదు, వారి ఇన్స్టిట్యూట్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది తప్ప కంపల్సరీ ఉండాలని ఏం లేదు. కాబట్టి మిమిక్రీకి తెలుగు యూనివర్సిటీలో కోర్సు ఉంది, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కోర్సు ఉంది. డాక్టర్ నీరళ వేణుమాధవ్ గారి పేరుతో అవి నడుస్తున్నాయి. అమ్మగారు శోభమ్మ గారు వాటిని సపోర్ట్ చేస్తూ శోభమ్మ గారు నడిపిస్తూ ఉంటారు. మా శోభమ్మ గారు కూడా అమ్మగారికి నమస్కారం. సూపర్ సార్, నిజంగా. అలాగే మన టింకు పడుకున్నాడా? ఇంకా వేరే ఏమైనా పప్పిడిస్తో మనం ఏమైనా ప్లాన్ చేయొచ్చు సార్? జనరల్గా ఏంటంటే పెద్ద బొమ్మ అనేది పెద్ద ప్రోగ్రామ్స్ తీసుకెళ్తా, కొన్ని చిన్న ప్రోగ్రామ్స్ చిన్న బొమ్మ తీసుకెళ్తా. అది చూపెట్టాలి, మనం డిఫరెంట్ చూపెట్టాలి. అంటే వేరియేషన్ చూపెట్టకపోతే అన్ని ప్రోగ్రాంలకు అలా ఉండకూడదు కదా. పెద్దవి ఈజీ చిన్న ప్రోగ్రామ్స్ స్వచ్ఛందంగా చేసే వాటికి పప్పెట్టు కూడా చేయటం జరుగుతుంది. ఇప్పుడు నీకు పప్పెట్ నీ ముందు తీసుకొస్తా. ఇప్పుడు హాయ్ హాయ్, ఏంటి నీ పేరేంటి? పేరా నేను చెప్పను. ఎక్కడ నుంచి వచ్చావు? నల్లమల్ల అడవి నుంచి వచ్చా? లేదు, ఎర్రనల్ల అడవి. ఎర్రనల్ల అడవి? ఎర్రమల్లి అడిగా, అది కూడా ఒకటి ఉందా? ఎందుకు లేదు, ఇక్కడ హైదరాబాద్ నల్లకుంటుంది, ఎర్రగడ్డ ఉంది. ఎర్రగడ్డ. అదే సార్ కరెక్ట్ గానే. మరి జనార్దన, నీ పేరు జనార్దన అన్నయ్య? అయ్యా. ఓహో, ఇంతకుముందు తెలీదా? నేను ఎక్కడ చూడలేదు. అబద్ధం ఆడద్దు. ఏం అబద్ధం ఆడితే ఏమైంది? అబద్ధం ఆడితే మగ పిల్లలు పుడతారు. అబద్ధం ఆడితే మగ పిల్లలు పుడతారు. నిజమా? నిజం. అబద్ధం ఆడితే మగ పిల్లలు పుడతారు. అబద్ధం ఆడితే అయితే అన్నయ్య చూసిన నేను అబద్ధం ఆడను. అంటే నీకు ఆడపిల్లే కదా? ఆడపిల్ల మంచిగా చూసుకుంటది. ఆడపిల్ల మంచిగా చూసుకుంటుందా? అంటే ఆడపిల్లల్ని తగ్గిస్తున్నారు, సంకేస్తున్నారు. కరెక్టే. ఏం చేయాలి మరి? అమ్మాయిలు కనాలి. అమ్మాయిలు కనాల. ఎందుకని? మంచిగా చూసుకుంటది ఆడపిల్ల, ఇంటికి రక్ష. ఇంటికి రక్ష. నగోళ్ళు అయితే తాగుతారు, తిరుగుతారు. అందరు కాదు కదా, కొందరు చాలా మంది తాగుతారు. అన్ని వైన్స్లే, అన్ని బార్ షాప్లే. తాగి డ్రైవింగ్ చేస్తారు. తాగి డ్రైవింగ్ చేస్తారు. పొరపాటు నువ్వు ఎప్పుడు ఎక్కకు వాళ్ళ బండ్లు? ఆయన అసలు నా సారుతో ఉంటా. నువ్వు తాగుతావా? నేనా? కొంచెమా? తాగొద్దుగా. అంటే డ్రైవింగ్ చేయవు. ఓకే. నీకు డ్రైవింగ్ వచ్చా? డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ చెప్పు, వచ్చు. నిజంగా చెప్పు. నిజంగా. ఓకే, వచ్చు కదా. సరే, నువ్వు రోజు ఏం పని చేస్తుంటావు? నా పేరు చెప్పొద్దా? ఆ పేరు చెప్పు. నేను చెప్పను. ఓరి, ఇందాక చెప్పండి చెప్పనడు, మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్పనంటున్నావు. అసలు ఏంటి సంగతి? నా పేరు, నీ పేరు జితేంద్ర రాయ్. జితేంద్ర రాయ్? రాయ్. రాయి. ఓకే. రాయితో కొట్టిండ్రు. రాయితో కొట్టారు కాబట్టి రాయా? రాయిని పెట్టుకున్నా. ఓకే.
ఉమ్. సరే ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను నువ్వేం చేస్తుంటావు చెప్పు. నువ్వేం చేస్తావు? నీ ప్రోగ్రామ్ చేస్తుంటా, మరి నాకు జర్నలిస్ట్ ఉంది, జాబ్ ఉంది అంటే నువ్వేం చేస్తావు? తిని తిరుగుతుంటా. తిని తిరుగుతుంటావు. ఉమ్, నీకు ఉద్యోగం రాలేదు. రాలేదు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేశావు. చేశాను. ఏ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసావు? డ్రైవర్ ఉద్యోగం కోసం. ఓహో, డ్రైవర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తే నీకు డ్రైవర్ ఉద్యోగం రాలేదు. రాలేదు. ఎందుకు రాలేదు? నాకు డ్రైవింగ్ రాదు, అందుకే రాలేదు. డ్రైవింగ్ రాలేదు కాదు, రానుడు అప్లై అటు చేసినావు. నాకేం తెలుసు, అప్లై చేయొచ్చు. చదువుకున్నవాడు మంత్రి అవుతాడుగా. ఓ, చదువుకోని వాడు మంత్రి అవుతాడా? నాకు డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ చేయకూడదా? అబ్బో, ఇలా వచ్చావా? అందరు మంచిగుంటారు నిజాయితీగా. అందరూ మంచిగా నిజాయితీగా. ఓకే, కాసేపు పక్కన ఉంటావు. ఉండరు. నీ దండం పెడతా పెట్టు. సరే, నాతో ఉంటావు. ఉంటా. సరే, పర్లేదు కానీ జనానికి ఏమైనా చెప్తావు? చెప్తా. ఏం చెప్తావు? తాగొద్దు, తిరగొద్దు. తాగొద్దు తిరగొద్దు అంటే అర్థం ఏంటి? అంటే డ్రింక్ చేయొద్దు. అంటే మంచి అయింది. మంచిలు తాగాలి, మందు తాగొద్దు. మద్యం తాగొద్దా? నువ్వు ఇందాక కొంచెం తాగుతానా? నేను సరదాగా సరదాగా తిరగొద్దంటే చెడు తిరుగులు తిరగొద్దు. ఓహో, ఓకే. చెడు తిరుగులు తిరగొద్దు. సరే, మరి నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి. నేను చదువుకున్నాక సంపాదించుకుంటా. చదువుకున్నాక ఇంకేం చెప్తావు? దేశాన్ని ప్రేమించాలి. ఓహో, దేశాన్ని ప్రేమించాలి. ఆయన దేశాన్ని ప్రేమించటం లేరయ్యా, లేరు. పక్క దేశాన్ని ప్రేమిస్తున్నారు. పక్క దేశాన్ని ప్రేమిస్తున్నారా? ఓహో, పక్క దేశాన్ని ప్రేమిస్తూ మన దేశాన్ని తిడుతుంటారు. ఎందుకు? చెడ్డ పేరు తేవటానికి. చెడ్డ పేరు తేవటానికి ఎందుకు తిడుతుంటారు? డబ్బులు వస్తాయి వాళ్ళకి. డబ్బులు వస్తాయా? ఎవరిస్తారు? ఫారిన్ ఫండ్స్ వస్తాయి. ఫారిన్ ఫండ్స్ వస్తాయా? ఓహో, అంటే ఇప్పుడు ఈ దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ కూడా ఫారిన్ ఫండ్స్ నిజంగా చాలా వస్తాయి. చాలా ఫారిన్ ఫండ్స్ వస్తాయి కాబట్టి అది వ్యతిరేక. అవును, నిజం కూడా నాకు తెలుసు. సరే, సినిమాలు ఏం చూసావు? నువ్వేం చూసావు? నేను ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కదా, భగత్ సింగ్ సినిమా చూసా. తర్వాత నేను వందే భారత్ చూసా. వందే భారత్ నా గురుగారు సినిమా. ఓకే, మర్చిపోయా సినిమా గురించి. వందే భారత్ సేవ్ ఇండియా సినిమా మీకు గూగుల్లోనో యూట్యూబ్లో ఎత్తితే దొరుకుతుంది. దేశభక్తి సినిమా. అదేవిధంగా ఇంకే సినిమా? దురంధర్ సినిమా చూసా. మంచిగుంది. దురంధర్ సినిమా మంచిగా మంచిగుంది సినిమా. మంచిగుంది. మెసేజ్ గొప్ప మెసేజ్. మంచి మంచి సినిమాలు చూడాలి. మంచి సినిమాలు చూడండి. అన్నయ్యలు డ్రెస్ ఇంటికి వేసుకోండి. ఓయ్, ఇది ఒకటి ఉందా మళ్ళీ? డ్రెస్ ఇంటికి వేసుకోవాలి. నిండుగా తల్లిదండ్రులు అన్నయ్యలకు డ్రెస్ ఇంటికి వేయించండి. ఓహో, తల్లిదండ్రులకు సూచన చేస్తున్నాడు. అబ్బాయిలారా అన్నయ్యలు ఏడిపించొద్దు. అబ్బో, అమ్మాయిలు ఏడిపించదు. అన్నయ్యలు సెల్ ఫోన్ వాడొద్దు. ఎక్కువ వాడొద్దు. సెల్ ఫోన్ ఇప్పుడు వాడకపోతే పరిస్థితి ఏంటి? వద్దు, ఎక్కువ చెడిపోతారు. మరి ఏం చేయాలి? క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ. నువ్వు ఉంటావా? నేను ఉంటా గురుగారు, అందుకే చెప్తున్నా. అంతేనా? అందరికీ నమస్కారం. నమస్తే. నువ్వు క్రమశిక్షణ ఉంటావా? ఉంటావా? రోజు నుంచి నడిచి వచ్చాడు అంటారు కదా మరి. అబ్బో, మనిషి వచ్చా అంటారా? నిజం అవ్వద్దు కానీ డార్విన్ సిద్ధం అంటాడు. డార్విన్ లేడు మహానుభావుడు లేడు. అది కాదులే. ఇది కాదా? ఏం కాదు. టింకు వచ్చాడు తెలుసా నీకు? టింకు నా అన్నయ్య. నాకేం తెలియదు. మీ అన్నయ్య చాలా మంచోడు. అన్నయ్య మంచోడేనా? నా సార్ కూడా మంచోడు. మా సార్ కూడా మంచి. మన జనార్దన్ చాలా మంచోడు. చాలా మంచోడు. సరే, సూపర్. పక్కన ఉంటావా? వెళ్తా గురుగారు. ట్రైన్ అవుతుంది. ఎక్కడికి పోవాలి? సినిమాకి వెళ్ళాలి. సినిమా నన్ను అడగద్దు. సినిమా పేరు నన్ను అడుగుద్దా? వద్దులే కానీ ఇల్లు సినిమా కాదేం కానీ ఆగి పడుకోలేదు. అయ్యో నలవద్దు. మలవద్దా? సరే సార్, ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ లో గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. అందులో మనకి మిమిక్రీ కానీ, వెంట్రిలాక్విజం కానీ, మ్యాజిక్ కానీ మనకి ఎందుకు కండక్ట్ చేయట్లేదు? అంటే దేశ విదేశాల్లో చాలా షోలు ఇచ్చారు మీరు. అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్స్ లో పెద్ద పెద్ద వేదికల పైన. అలాగే మీ జర్నీ సుస్థిరమైనటువంటి జర్నీ, 40 సంవత్సరాల జర్నీ, 6,000కు పైగా షోస్, ఇలాంటి పెద్ద పెద్ద షోస్ ఎన్నో ఇచ్చారు. నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఇక ఐక్యరాజ్య సమితిలో ఇచ్చారు ఆయన. అలాంటి వ్యక్తి ఎంతో మంది ఆయన శిష్యులు. ఇలాంటి కళలు అలా ఎంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ కళలు అందులో లేకపోవడం ఏంటి ఈ డిపార్ట్మెంట్లో? దీని మీద మీ స్పందన? అంటే డాక్టర్ కేవీ రమణాచార్య గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్ కేవీ రమణాచార్య గారు ఏ పోస్ట్లో చేసినా కూడా అందరు కళాకారులను ప్రోత్సహించేవాళ్ళు. మిమిక్రీ ఆర్టిస్ట్, మ్యూజిషియన్ని, మైమ్ ఆర్టిస్ట్ కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించేవాళ్ళు. 3M అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఆయన రూపకల్పన చేశాడు. అది ఎప్పుడంటే 1991 సెప్టెంబర్ 16 రవీంద్రబాద్లో స్టార్ట్ అయింది. అది గవర్నమెంట్ నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాత కంటిన్యూ అయింది. ఇక్కడ కాలక్రమంలో ఏమవుతుందంటే ఆ డైరెక్టర్ కొన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి ఆ డైరెక్టర్కి ఏ దోస్తా చేయడం కూడా జరుగుతుంది. అలా కొన్ని ఈ మధ్య కాలంలో పొరపాటు జరుగుతుంది.
ఇప్పుడు గతంలో రమణాచారి గారు ఆయన వల్ల మిమిక్రీ ఆర్టిస్ట్ మ్యూజిషియన్ వృత్తిపరంగా నిలబడి సంపాదించుకునే కారు కూడా కొనుక్కున్నారు. అంటే ఆయన అన్ని కొనియుడు Hmm. రూట్ క్లియర్ చేశాక ఆర్టిస్ట్ డెవలప్ అవుతారు కదా. ఓకే వీళ్ళు కాలక్రమంలో వీళ్ళకి కొంతమందికి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. గతంలో కల్చరల్ డిపార్ట్మెంట్ ఏదైతుందో డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అనేవాళ్ళు, లేకపోతే సాంస్కృతిక వ్యవహార శాఖ అనేవాళ్ళు. ఇప్పుడేంటి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ అని వచ్చింది. Hmm. అంటే లాంగ్వేజ్ కూడా కలిసింది ఇట్లా సాహిత్యం కూడా. అసలు సాహిత్యానికి తెలుగు అకాడమీ ఉంది, ఇక్కడ కలపాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఇట్లా ఇట్లా కలిసేసరికి ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఫోక్ ఆర్ట్కు సమాచార పౌర సంబంధాల శాఖ ఉంది, బట్ ఫోక్ ఆర్ట్స్ ఇక్కడ కూడా చూడాలి తప్పదు. Hmm. అయితే ఈ వాళ్ళ డైరెక్టర్ ఏదైతే ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ ప్రకారం వెళ్ళిపోతుంటుంది. లేదా పరిచయాలు కావచ్చు, తనకు ఏమే ఫీలింగ్ లేకపోవచ్చు, అంతే తప్ప రూల్స్లో ఏమి ఇది చేయకూడదని లేదు. కానీ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో వ్యక్తిగత అభిప్రాయం ఏదైతుందో ఆ వ్యక్తిగత అభిప్రాయం ఇంప్లిమెంట్ చేయడం మూలంగా దురదృష్టవశాత్తు కొంత ప్రోత్సాహం అనేది గవర్నమెంట్ తగ్గింది. మేమంటే ప్రైవేట్కి సంపాదించి ప్రైవేట్ బతుకుతున్న గవర్నమెంట్ బతకట్లేదు. కాబట్టి ఈ ఐడి కార్డుల విషయంలో తెలంగాణ గవర్నమెంట్ చేసిన పొరపాటు. ఐడి కార్డులలో ఈ మిమిక్రీ మ్యాజిక్ మైమ్ లేదు అని నేనే చూడలేదు, నాకు చెప్పి ఫోన్లు చేశారు. సరే మీ డైరెక్ట్ని కలుస్తాం, వినతి పత్రం ఇస్తాం, కానీ చేర్చాలి. ఐడి కార్డులు ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వాలి. చాలా లీస్ట్ ఉంటాయి ప్రోగ్రామ్స్, వాళ్ళు పరిచయం ఉన్న వారికో లేకపోతే లిస్ట్ రాయాలి, ఈ ప్యాటర్న్. ఎందుకంటే మిమిక్రీ ఆర్ట్ సింగిల్గా 1 గంట సేపు ఒక ఆర్టిస్టు ఒక పప్పెట్ పట్టుకొని కానీ ఒక్క మైక్ ఉంటే చాలు. అదే పాటలు పాడాలంటే ట్రాక్స్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి. డ్యాన్స్ చేయాలంటే మేకప్లు కావాలి, పాట కావాలి, గురువు. అదే మ్యాజిక్ షో అంటే మ్యాజిక్ మంచిది, మ్యాజిక్ సర్దుకోవాలి, సామాన్లు అసిస్టెంట్ కావాలి. మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక్కడ ఒక మైక్ కొట్టుకున్నంటే ఎంతైనా చేయవచ్చు. అంటే ఈ కళని ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకున్నారు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఏదైతే ఉంటాయో వేటికి అంటే దీని మీద వ్యతిరేకంగా ఉండదు. సాహిత్యం మీద ఉంటుంది, కొంతమంది దాని మీద ఉంటుంది, కొంతమంది పర్సెంటేజ్ అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు, కొంతమందికి వాళ్ళ మనసు ఇవ్వచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. అందువల్ల కొంచెం నిర్లక్ష్యం చేయబడ్డది. బట్ భవిష్యత్తులో మంచి చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. బట్ ఓవరాల్గా ఏదున్నా కళాకారులంతా ఒక్కటే దీని మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందులో కూడా మన పేరు అంటే మన ఆర్ట్ ఫామ్ ఏదైతే ఉందో మిమిక్రీ కానీ వెంట్రిలాక్విజం కానీ మ్యాజిక్ అని అది ఉంటే బాగుంటుంది. చాలా మంది ఆర్టిస్టులు తయారవుతున్నారు కాబట్టి ప్రశ్నించడం అనేది నా దేంట్లో లేదు, డిక్షనరీ లేదు. నేను విన్నవించుకోవటం ప్రశ్నించుకోవడం అంటే అదే నేను అనేది ఏంటంటే విన్నవించుకోవాలి, అందరు కలిసి ఒక దాటి మీద ఉండి మన కళలను కూడా చేర్చి ఆ కళకు గౌరవం తీసుకురావాలి. ఎందుకంటే విదేశాల్లో ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ ఉన్నప్పుడు ఆర్ట్ కమర్షియల్ వాల్యూ వీటికి పెంచాలి. సింగర్స్ ని పిలుస్తారు, అది వేరు, అది పర్మనెంట్. మిమిక్రీ ఆర్టిస్ట్ ఎక్కువ పిలిచి మిమిక్రీ ఆర్టిస్ట్. అదే నేను ఎవరైనా కలిసినప్పుడు ఇది ప్రవేశపెడితే బాగుంటుంది చూడండి అన్నది ఎందుకు పెట్టలేదు సార్ అలాగే సాంస్కృతిక శాఖకి మా కళాకారుల తరపు నుంచి కూడా విన్నవించుకుంటున్నాము. మా ఆర్ట్ ఫామ్స్ కూడా కలపాలని మన మల్లం రమేష్ సార్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాం. నేను సంస్కృతి శాఖలో కూడా పనిచేశాను, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు. ఆయన కోసమే నన్ను అక్కడ పెట్టారు. అప్పట్లో పెట్టినప్పుడు నేను శతరూపాని జరిగింది. శతరూప 100 రోజులు రాళ్లబండి కవిత ప్రసాద్ ఉన్నప్పుడు 100 రోజులు శతరూపకు కోఆర్డినేటర్ నేనే, యాంకర్ నేనే, పిఆర్ఓ నేనే. కాబట్టి అది అన్ని రకాల కళలు మిమిక్రీతో అన్ని పెట్టారు సప్తాహం అని. అందువల్ల ఇప్పుడు కూడా ఆ దిశగా రావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మీ యొక్క అనుభవాలు కానీ మీ యొక్క ఆర్ట్ ఫామ్స్ చాలా షేర్ చేశారు మా ధీరజ్ టీవీ ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.